అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్ లో మీరు ఉండడం వల్లే ఆయన మీకు పిలిచి టికెట్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు సార్ నేను నా దగ్గర అందుకొట్టుకుని మీరు ఫిట్ అని విశ్వేశ్వరరెడ్డి ఎలా జడ్జ్ చేశారు? వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నాలో ఏ క్వాలిటీ చూసి సుధీర్ ద్వారా ఓడిపోవడానికి బలమైన కొత్త వ్యక్తి కావడమా, లాస్ట్ మినిట్ లో రావచ్చి ప్రజలతో మమేకం కాలేకపోయారా? నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ వై నాట్ ఈవీఎం. లబ్బే వెంకట స్వామి ఎవరాయి సుధీర్ దారా నాన్ లోకల్, నేను లోకల్ ఇక్కడ నాకు ఇవ్వలేదు, ఎవరి సుధీర్ దారా ఎందుకు మాట్లాడారైనా? నేను ఎలక్షన్స్ ముందు గమనించింది ఏంటంటే, నేను స్టార్టింగ్ లో నా పేరు అనౌన్స్ చేసినప్పుడు డాక్టర్ సుధీర్ దారా ఎమ్మెల్యేగా గెలిస్తే వన్ మ్యాన్ షోగా ఉంటారా లేదా సిద్ధార్థ రెడ్డితో కలిసి చేస్తారా? చాలా మంది జనాలకు 75% పాపులేషన్ కి ఇష్టమైన వ్యక్తి ఎవరా నందికొట్కూరు అంటే నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ఏంది, అది అడ్డాగా మారిపోవడం ఏంది, అది కూడా లోకల్ పోలీసు కాకుండా తెలంగాణ పోలీసులు వచ్చి అక్కడ తయారు చేసిన వాళ్ళని పట్టుకోవడం ఏంటి? ఈ 1.5 yearలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలీస్ కంట్రోల్ లేదు. పోలీస్ పనంతా ఏంటి? మీ నియోజకంలో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ చేస్తానని ఆ రోజు గీతా జయసూర్య గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు, ఇంతవరకేం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టి రాయలసీమ చదువుకొని రాయలసీమలోనే ఆయన గీతా జయసూర్య కౌతల మాన్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఇలాంటి ఒక ముగ్గురికి మోర్ దెన్ 1000 times పవర్ఫుల్ బైరెడ్డి. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి విభజిత నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అనస్థీషియా పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ దారా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి రాజకీయ ప్రస్థానం, భవిష్యత్తులో ఆయన తీసుకుపోయే అడుగుల గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే నాగరాజు గారు. సార్ బాగున్నారు కదా? యా గుడ్. నేను రాయలసీమ వాసనే సార్. నాకు అది అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ సొంతూరు. అయితే ఇప్పుడు నేను అనంతపురంలో సెటిల్ అయిన ఫ్యామిలీతో. అంటే నేను ఉండేది హైదరాబాదే. అయితే సుధీర్ దారా అని నేను చాలా తక్కువ పేర్లు ఉన్నాయి సార్. దారా కాదు, సుధీర్ దారా, డిఏఆర్ఏ దారా, దాకు ఒత్తు లేదు, కింద గూటం లేదు, సుధీర్ దారా. ఈ దారా అనేది చాలా తక్కువగా విన్నాను సార్ నేను. అది మీలోనే నాకు కొద్దిగా ఇదేమని మన రాయలసీమ వాసాలు అంటే ఇక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చాడు ఈయన దారా అది ఇది ఉంది అనుకున్నాను స్టార్టింగ్లో. తర్వాత తెలిసింది రాయలసీమ వాసి అని. ఈ దారా అనేది ఎందుకు వచ్చింది సార్? యాక్చువల్లీ దారా సుధీర్, డి సుధీర్. ఇప్పుడు డాక్టర్స్ గా అయినప్పుడు ఇప్పుడు అది ఆ నేమ్స్ మారుతుంటాయి అనమాట. సర్ నేమ్ నెక్స్ట్ అడుగుతారు. ఏదైనా ఫిలప్ పాస్పోర్ట్ లో చూడండి ఫస్ట్ నేమ్ సర్ నేమ్ అని. అట్లాగా సుధీర్ దారా అయిపోయింది. అది దారా సుధీర్ అని ఉంటే అది మన తెలుగులాగే ఉంటది. సుధీర్ దారా అని మానేసరికి ఇది నార్త్ ఇండియన్ అది అనుకుంటుంటారు. యాక్చువల్గా దారా అన్నవాళ్ళు ఎక్కువ మంది ఒంగోలు, గుంటూరు, కొంత నల్గొండ జిల్లాలో ఎక్కువ వినపడుతుంటారు. రాయలసీమలో కూడా చాలా ఉన్నారు. నందికొట్కూరులో చాలా మంది దారా వాళ్ళు ఉన్నారు. ఓకే. సో బేసికలీ దానికి మీనింగ్ లేదంటే ఊరు కాదు అది. దారాకి ఏదన్నా పర్టికులర్ అంటే ఆ వృత్తి చేసే వాళ్ళకి దారా అట్లా కూడా ఏం లేదు. నేను కూడా మా ఫాదర్ని అడిగాను ఏంటిది దారా అంటే దానికి మీనింగ్ లేదురా, కానీ దారా వాళ్ళు చాలా ఉన్నారు. ఇంటి పేరు దారా ఎలా వచ్చిందని ఏం తెలీదు. చాలా అడిగాను కూడా. నెట్లో కూడా సెర్చ్ చేస్తే ఇదిగో పలానా ఏరియాలో ఉంటారు. కొంత రాయలసీమలో, ఖమ్మం తెలంగాణలో, ప్లస్ ఆల్సో ఒంగోలు. సో అంతేగాని దానికి పర్టికులర్గా దేనికి కూడా మనం దాన్ని కోయిన్సైడ్ చేయలేం. ఓకే సార్, ఇక ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఉన్నట్టుండి నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా మీరు బరిలో ఎవరి సుధీర్ దారా, ఎక్కడి నుంచి వచ్చాడైనా, జగన్ గారికి ఎక్కడ దొరికాడైనా అనేసి అందరూ చర్చించుకున్నారు. ఇంతవరకైంది కూడా పూర్తి స్థాయిలో మీ నేపథ్యం గురించి ఎవరికి తెలుసు సార్? ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, డాక్టర్ అంటే ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఎండీగా, ఒక పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా మీరు అందరికీ సుపరిచితులే. కానీ రాజకీయ నేపథ్యం గురించి వచ్చేళ్ళకే మీ గురించి పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు అనమాట. ఇద్దరు ఒకరేనా అనేది కూడా. అది ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం సార్, అమ్మా నాన్న పేర్లు ఏంటి, అసలుకి వాళ్ళకి ఎంతమంది సంతానం, మీ స్వగ్రామం ఎక్కడ ఏంటి అనేది. ఫాదర్ పేరు నాగభూషణం, ఆయన ఇంజనీరు. ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ చేశారు. అప్పట్లోనే ఆర్ఈసీ వరంగల్
ఇప్పుడు నిఫ్ట్ ఏదో అంటారు కదా, సో వెరీ ప్రెస్టీజియస్ కాలేజు. అక్కడ నుంచి తను ఎక్కువ సర్వీస్ చేసింది రాయలసీమలో, కొంత ఆంధ్రాలో కూడా, తెలంగాణలోకి ఎప్పుడు రాలే. వాళ్ళ ఏదో అంటారు కదా జీవో, 620 జీవో ఏదో అని, అది ఓన్లీ దట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఆంధ్ర అండ్ రాయలసీమ. ఓకే. మదర్ వచ్చి ఇందిరా, మదర్ నో మోర్, చనిపోయారు. హౌస్ వైఫ్. ఫాదర్ ఉన్నారు 85. సో ఎక్కువ ఆయన వర్క్ చేసింది శ్రీశైలం ప్రాజెక్ట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో బేసికలీ నాకు ఊహ తెలిసింది సున్నిపేట, ఓకే, శ్రీశైలం, కర్నూలు జిల్లా. నేను నా స్టార్టింగ్ పాయింట్ నుంచి చెప్తున్నా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సున్నిపేటలో ప్రాజెక్టులో అప్పుడు శ్రీశైలం చాలా ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉండే ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా కడుతున్నప్పుడు అంతా ఒక ఆల్మోస్ట్ లైక్ 10 years మేము అక్కడే ఉన్నాం. సో అక్కడ ఉన్నాం. దాని తర్వాత సున్నిపేటలో వీళ్ళే శ్రీశైలం ప్రాజెక్ట్ ఇంజనీర్ అక్కడ ఉండేవాళ్ళు. సో మా ఊహ తెలిసింది అక్కడ. ఫాదర్ కూడాను నేను పుట్టక ముందు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నారు, నేను పుట్టిన తర్వాత కూడా 10 years ఉన్నారు. సో శ్రీశైలం అన్నది నాకు నేటివ్ లాగా అనమాట. సో మదరు, బ్రదర్స్ ఇద్దరు, ఒక సిస్టరు, సో అందరూ సెటిల్ అయిపోయినారు. నేను ఇద్దరు అన్నలు, ఒక చెల్లి. ఓకే. బేసికలీ ఏంటంటే ఫాదర్ ఇంజనీర్ కాబట్టి చాలా చాలా ప్లేసులు తిరిగాం. ప్రతి 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్. ఎక్కువ ఉన్నది శ్రీశైలం, కర్నూలు జిల్లా. సో అందుకే లోకల్ నాకు కర్నూలు అయింది. సో సున్నిపేటలో స్కూలింగ్ అంతా అయింది. ఇంటర్మీడియట్ మటుకు నేను ఏపీఆర్ చేసి తెలుసు కదా, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. అప్పుడులో 5 కాలేజీలు ఉండేవి: నాగాన్ సాగర్, నిమ్మకూరు, చింతపల్లి, భద్రాచలం, ఇంకో కాలేజ్ ఏదో ఉండేది. నాకు చింతపల్లి చేసి నాగార్జున సాగర్ చాలా మెరిట్ స్టూడెంట్, అమ్మో చిన్న ఇది కాదు, 5లో చింతపల్లిలో వచ్చింది. 2 years అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ రాయాలి కదా మెడిసిన్కి, అప్పుడు నా లోకల్ కర్నూలు వచ్చింది. ఓకే. నాకు ఆల్రెడీ కర్నూలు ఉంది. అప్పుడు ఏమన్నా కంటిన్యూస్ 7 years ఎక్కడ ఉంటుంది లోకల్ అని. సో కర్నూలు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. ఎంత సార్ ర్యాంక్ అప్పుడు మీకు? అప్పుడు నాకు ఎంతో 400 చేంజ్ ఎంతో గుర్తులేదు. మంచి స్టూడెంట్ మీరు. దాని తర్వాత 5 years హౌస్ సర్జెన్సీ, పీజీ మళ్ళీ లోకల్ కర్నూలే కదా. సో పీజీ అనస్థీషియా అక్కడే చేరాను, కర్నూలు మెడికల్ కాలేజ్లోనే పీజీ. పీజీలోనే పెళ్లి చేసుకున్నా, కర్నూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మళ్ళీ లోకల్ అక్కడే అయింది. సో ఇదంతా అయిన తర్వాత ఈ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓకే సార్. అంటే లవ్ మ్యారేజ్ అంటే మేడము కాలేజ్ మెటల్ అంటే బయట అటు ఇటు తిరుగుతూ జూనియర్, మీ జూనియర్ బీబీఎస్ఏ నా జూనియర్. నాకు 4 years బాగుంది సార్. మీకు ఏది జుట్టు అంత బాగుంది సార్ అప్పుడు, బాగా స్టైలిష్ అంతే కదా. అది అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత తను కర్నూలు వాసే, ఆళ్ళగడ్డ వాళ్ళది. ఓకే. ఆళ్ళగడ్డ దగ్గర చాగల్ మరి. సో తర్వాత కొన్ని ఎండి అయిపోయాక 8 years కర్నూలులోనే ప్రాక్టీస్ చేశాను. సో అనస్థీషియా ఎక్కువ అవుట్ సైడ్ వెళ్తుండేవాడిని. దాంట్లో అవుట్ సైడ్ కర్నూలు సిటీలో కాకుండా పత్తికొండ, నందికొట్కూరుకి వెళ్ళేవాడిని, అక్కడ కేసెస్కి అనస్థీషియా ఇవ్వడానికి. సో అది అటు ఇటు తిరగడము ప్లస్ కర్నూలులో 8 years చేసింది. దాని తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ స్టార్ట్ చేసి, సో హైదరాబాద్లో 2 centers ఉన్నాయి, బెంగళూరులో ఒక 2 ఉన్నాయి, చెన్నైలో ఒకటి ఉంది. సో పెయిన్ మేనేజ్మెంట్ సైడ్ ఉంటూ ఫైనల్గా మళ్ళీ నా లోకల్ అయినటువంటి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరుకే మళ్ళీ పొలిటికల్గా ఎంటర్ అవ్వడం, రాజకీయ ప్రణాళిక స్టార్ట్ అయింది. మీరేమో చదివింది అనస్థీషియా, ఇక్కడ చేసిందేమో పెయిన్ మేనేజ్మెంట్, మోకాలకు వచ్చేసి ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా మందికి సుధీర్ దారా గారు అంటే ఈ డాక్టర్ వృత్తిలో కంటగింపుగా మారిపోయారు, కంట్లో నలుసుగా మారిపోయారు అంటారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మెడిసిన్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక 30-40 సంవత్సరాలు ఒక ట్రీట్మెంట్ చాలా ఫేమస్ ఉంటుంది, దాని తర్వాత అది స్లోగా ఫేడ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నేను చేసే ట్రీట్మెంట్లో ఏ దీర్ఘకాల నొప్పులకి ఏవైతే ఉన్నాయో, జాయింట్ పెయిన్స్, స్పైన్ పెయిన్, హెడ్ ఏక్స్, వాటికి సర్జికల్ మేనేజ్మెంట్ ఒక 50 years ఎంజాయ్ చేసింది. ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే సర్జరీ వద్దు, నాన్ సర్జికల్. కరెక్ట్ సార్, ఇప్పుడు అదే కావాల్సిందే. సో అందుకని ఈ ప్లాస్మా థెరపీ ఆర్ నేను చేసే క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ చాలా పబ్లిక్ డిమాండ్ ఉండడం వల్ల చాలా ఫేమస్ అయింది. సూదే వద్దు, మందులతో బాగా ఇదంతా చూడండి సార్ అంటారు సార్ ఇప్పుడు పేషెంట్లు. అది ఇప్పుడు ఏంటంటే నాగరాజు గారు, మెడికల్ అడ్వాన్స్మెంట్ అంటే ఎలా ఉండాలంటే సర్జరీ అన్నది సూత్తో పోవాలి. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటంటే సూది
టాబ్లెట్తో పోవాలి, ఇంకా అడ్వాన్స్మెంట్ టాబ్లెట్ ఆయింట్మెంట్తో పోవాలి, Correct. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఆయింట్మెంట్ ఆయిల్తో పోవాలి. అదే అడ్వాన్స్మెంట్. Correct, correct. నేను కానీ ఇక్కడ కోస్తాను, కత్తులతోనే ఉంది కదా. నేను కోస్తాను, దీంతో కోస్తాను, రోబోతో కోస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోస్తాను అని చెప్పి దాని అడ్వాన్స్మెంట్. ఎక్కువ లాప్రోస్కోపిక్ ఎక్కువ ఫేమస్. ఏదైనా కానీ ఒకటి ఏంటంటే సర్జరీ అన్నాక నువ్వు ఎట్లా చేసినా కూడాను లోపల టిష్యూ డ్యామేజ్ అయితే అంతే ఉంటుంది. కొన్ని కేసెస్కి తప్పకుండా సర్జరీ చేయాలి, కానీ ఎక్కడెక్కడైతే సర్జరీ అవసరం లేదో అక్కడ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి రీసెర్చ్ చేస్తేనే దాన్ని అడ్వాన్స్మెంట్ అంటారు. సో అటువంటిదే ఈ నేను చేసే ప్లాస్మా థెరపీ కానీ, పిఆర్పి థెరపీ కానీ, రీజనరేటివ్ థెరపీ కానీ. ఒక వైద్యుడిగా అంటే ఒక డాక్టర్గా రోగుల యొక్క నొప్పి గురించి తెలుసు, వాళ్ళ బాధల గురించి తెలుసు, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని తెలిసిన మీకు రాజకీయాల్లో ఏం తెలుసని ఓటర్లని ఏ విధంగా ఆకట్టుకోవచ్చు అని రాజకీయాల్లోకి వచ్చారు మీరు? ఓటర్లు ఆకట్టుకోవడం కాదు, నన్ను ఆకట్టుకున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. ఓకే. సో సింగిల్ వర్డ్ ఆన్సర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఎందుకంటే రాజకీయం మనం చూస్తూనే ఉన్నాం. బయట నుంచి డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, జనార్దన్ రెడ్డి గారిని చూసాం, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి. కానీ ఎక్కువ అట్రాక్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన స్టైల్, ఆయన బోల్డ్నెస్, ఆయన హిస్టరీ చూసి బాగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళం. ఆ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కనపడుతుంది. అప్పుడప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్లో, కర్నూలు హాస్పిటల్కి అప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాడు ఎక్కువ. ఆయన వస్తున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి చూడడము. సో అట్లా 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 అంటే గ్లామర్ అనమాట అట్లా ఉండేది. కానీ 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మా కాంటెంపరీ. సో జగన్మోహన్ రెడ్డి గారు 72లో పుట్టారు, నేను 72లోనే పుట్టాను. సో మా కాంటెంపరీ. ఇప్పుడు అంటే మన ఏజ్ గ్రూప్ ఆయన ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉండి కూడా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంత కష్టపడి ఒక పార్టీని పెట్టి జైలుకి వెళ్ళి వచ్చి పాదయాత్ర చేసి, ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ పాదయాత్ర చేసి, ఇవన్నీ చూసిన తర్వాత ఆ అట్రాక్షను, ఆ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్ ఎక్కువైంది. సో తర్వాత అంటే ఛాన్సులు దొరకవు కదా. సో మనం ఏదో మన ప్రాక్టీస్లో ఉన్నాము, స్టెబిలైజ్ అవ్వాలా, హాస్పిటల్స్ పెట్టుకున్నాము, అది ఇదని. సో ఆ నేపథ్యంలో ఒక స్కోప్ వచ్చింది, ఒక ఛాన్స్ దొరికింది. ఛాన్స్ దొరికినప్పుడు వెంటనే ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు కమ్ టు పాలిటిక్స్. అంతే. మీరు ఓపెన్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్లో మీరు ఉండడం వల్లే ఆయన మీకు పిలిచి టికెట్ ఇచ్చారా? ఎవరి ద్వారానైనా మీరు ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారా? టికెట్ కొన్నారా? జగన్ గారు ఆదరించి టికెట్ ఇచ్చారు? కొనడాలకి నిడాలు ఏముండవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అవునా? అటువంటివి ఏముండవు. సూట్ కేసులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆయన నమ్మాడంటే ఆయన ఏమైనా చేసేస్తాడు. ధారా గారిని ఏం చూసి ఎవరైతే మన గురించి ఆయన దగ్గర ఇగో పలానా చోటికి క్యాండిడేట్ బాగుంటాడు, పలానా ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎందుకంటే మనం చూడండి డాక్టర్స్, లాయర్స్, ఇంకా తర్వాత ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఈ 175 ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు సార్ నేను నా దగ్గర ఇంత డబ్బులు నేను పెట్టుకున్న మాట మాట్లాడితేనే వెంటనే అక్కడికి క్లోజ్ అయిపోతుంది చాప్టర్. సో అటువంటి ఇష్యూసే ఉండవు. ఆయనకి నచ్చాలి, ఆయన గురించి ఎవరన్నా మన గురించి ఆయనకి మంచిగా చెప్పాలి. అండ్ తర్వాత ఆయన కావాల్సిన కండిషన్స్ చూడు, నువ్వు ఈ నియోజకవర్గం పోతున్నావు, నీ ఇట్లా ఉంటుంది, నువ్వు ఇట్లా చేయాలి అన్నదే ఉంటుంది తప్పితే అంతకంటే వేరే డిస్కషనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. ఓకే. డాక్టర్ సుధీర్ ధారా గురించి ఏమి తెలుసు అని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పంపించారు అసలుకి? ఒకటి నేను కర్నూలులో మెడికల్ కాలేజ్ చదువుకున్నాను, కర్నూలులో ప్రాక్టీస్ చేశాను. మా ఫాదర్ అక్కడ వర్క్ చేశారు, మా ఫాదర్ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన ఇంజనీరు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ ఆల్సో నా గురించి అరే ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక డాక్టర్గా నందికొట్కూరుకి వెళ్తే నందికొట్కూరులో మంచి జరిగే అవకాశం ఉన్నదన్న నమ్మకంతోనే ఆయన పంపించారు. ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా? సుధీర్ ధారా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కర్నూలు మెడికల్ కాలేజీలోని చదువుకున్నాడు, ఆయన ఎంబీబీఎస్ అక్కడే, పీజీ అక్కడే చేశాడు. వాళ్ళ నాన్న కూడా సుదీర్ఘ కాలం పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కర్నూలులో చేశాడు. ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక డాక్టరు, మేధావి అని జగన్మోహన్ రెడ్డి గారికి స్పూన్ ఫీడింగ్ చేసింది ఎవరు? స్పూన్ ఫీడింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ పర్సన్. అవన్నీ మనం రివీల్ చేయకూడదు. బట్ వెల్ విషర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, వెల్ విషర్ ఆఫ్ రాయలసీమ. సరే, ఆ స్పూన్ ఫీడింగ్ చేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు, మీరు ఇద్దరు డాక్టర్స్. ఆయన ద్వారా విశ్వేశ్వర రెడ్డి టు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలిసిన సత్యమే అది. అసలు నందికొట్కూరు మీరు ఫిట్ అని విశ్వేశ్వర రెడ్డి ఎలా జడ్జ్ చేశారు? విశ్వేశ్వర రెడ్డి ఎలా జడ్జ్ చేశారు అన్నది ఇంకా విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మనం ఏంటంటే మనం వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం అంతే. మనకి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నాలో ఏ క్వాలిటీ చూసి నందికొట్కూరుకు నేను సూట్ అవుతానన్నది అది నేను కామెంట్ చేసే అర్హతలో లేని.
అంటే 2019 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారముతో తొగురు ఆర్తకు టికెట్ వచ్చింది. నేను గెలిపించుకొస్తాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం బైరెడ్డి సిద్ధార్థ 28,000 మెజార్టీతో ఏదో గెలిపించుకొచ్చారు ఆయన్ని వాస్తవంగా. 2019 యాక్చువల్గా అక్కడ లబ్బే వెంకటస్వామి క్యాండిడేట్ కావాల్సింది. నాతో డబ్బు లేదు మీరన్నారు, డబ్బు లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి డబ్బు చూడడు మంచిని మానవతాన్ని చూసారు మీరు చెప్పారు. కానీ లబ్బే వెంకటస్వామి నాతో డబ్బు లేదని సెల్ ఆఫ్ చేసుకొని కూర్చొని ఆయన దుకాణం సర్చ్ చేయడంతో లాస్ట్ మూమెంట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో తొగురు ఆర్త టికెట్ తెచ్చుకోవడం జరిగింది, గెలిచాడు. ఆ తర్వాత ఆయన దారి ఆయన చూసుకున్నారు, ఈయన దారి ఏదో గ్యాప్ వచ్చేసి తొగురు ఆర్త బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అది ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనేది పార్టీకి తెలుసు అక్కడ. ఓకేనా. 2024 వచ్చేసి మళ్ళీ లబ్బే వెంకటస్వామి లోకల్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఇది కూడా ఉంది, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క సహకారం కూడా ఆశీర్వాదం కూడా ఆయన మీద ఉంది ఆయనకి అనుకుంటే ఉన్నట్టుండి ఒక పారాషూట్ వేసుకుని దిగేశారు సుధీర్ ధార. అంటే ఇవన్నీ కూడా డెసిషన్స్ సుప్రీం చేస్తారు, ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఆయన ఇప్పుడు ఆయన మనసులో ఎవరుంటే వాళ్ళని పంపిస్తారు అంతే. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నిట్లో ఆయనకి ఏదో నెగిటివిటీ చూసి ఉంటేనే నాకు ఇచ్చి ఉంటారు. ఓకే, అంతే కదా. అంటే ఆయనకు తెలీదు మీ గురించి, ఈయన చెప్పాడు. ఎవరు? షిరిడి సాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డి చెప్పడంతో ఆయన నమ్మారు అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు డైరెక్ట్ తెలీదు. డైరెక్ట్ గా తెలీదు. నాకు ఆయన మంచి వ్యక్తి బాగుంటుంది. ఓకే అన్న అయితే ఏముంది, నా బొమ్మను చూసి ఓటేస్తారు పంపిదండి పంపించారు అంతేనా. అది నాకు తెలీదు. అనేది అదే విశ్వేశ్వరరెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఏం జరిగిందన్న సంభాషణ తెలుసుకునేంత పెద్దవాడిని కాదు. బట్ ఒక మాట నా గురించి మంచిగా విశ్వేశ్వరరెడ్డి చెప్పి ఉండొచ్చు, దానివల్ల నన్ను సెలెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఏం జరిగింది ఇంటర్నల్గా మనకు తెలియదు. బట్ దాని గురించి డిస్కషన్ కూడా చేయకూడదు మనం. బట్ దోస్ ఆర్ బిగ్ పీపుల్. అంటే ఇక్కడ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికలు, ఇప్పుడు 3 ఎన్నికలు జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అజయ్య. 2019 తొగురు ఆర్తర్ గెలిచారు. 24కి వచ్చేసరికి అంటే నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఎక్కువగా వైఎస్సీపీ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది, ఆదరణ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిగా ఉంటుంది. అందులో బైరెడ్డి సిద్ధార్థ ఉన్నాడు అక్కడ. సిద్ధార్థ చరిష్మా చాలా బలంగా ఉంటుంది అనమాట. ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని కూడా సుధీర్ ధార ఓడిపోవడానికి బలమైన కొత్త వ్యక్తి కావడమా, లాస్ట్ మినిట్లో రావచ్చి ప్రజలతో మమేకం కాలేకపోయారా, అంటే నిజంగా ఆడేమన్నా వైసీపీకి ఎదురుగాలంటే కూటమి గాలి అలా రావడంతో వైసీపీ గాలి తగ్గిపోయిందా? అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరికి ఫలానాది తప్పకుండా దీనివల్లనే నందికొట్కూరు ఓడిపోయారు, దీనివల్లనే నందికొట్కూరులో మనం వైఎస్ఆర్సీపీ ఓటమి చూడొచ్చు ఎవరికి తెలియదు. మెడికల్ టెర్మినాలజీ కాకుండా చెప్పండి. మా డాక్టర్ చెప్తారు కదా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయి. కానీ నెంబర్ 1 నెంబర్ 2 చూసుకుంటే నేను పర్సనల్గా నేను జనవరిలో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను, మేలో ఎలక్షన్స్ జరిగినాయి. నేను మొత్తం నా క్యాంపెయినింగ్లో నేను మొత్తం ఆల్మోస్ట్ 76 పంచాయతీల్లో దగ్గర 70 పంచాయతీలు డోర్ టు డోర్ చేశాను. నేను ఆ క్యాంపెయినింగ్లో డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు జనాల రెస్పాన్స్, జనాలు మనల్ని రిసీవ్ చేసుకునే విధానము, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు, అట్లా ఆ నెగిటివిటీని ఎంతైతే చూశాను, పాజిటివిటీ ఎంత చూశాను. ఇది నెక్స్ట్ ఎలక్షన్ రోజు ఎలా ఉంది, కౌంటింగ్ రోజు ఎలా ఉంది, ఇవన్నిట్లో చూస్తే నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ నందికొట్కూరు వరకు ఈజ్ వై నాట్ ఈవీఎం మెషినరీ, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపరింగ్ వల్ల జరిగిందన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రోజు నేను ఆల్మోస్ట్ 40 పంచాయతీ తిరిగాను. సిద్ధార్థ్ తను ఒక 30-40 తిరిగాడు, నేను ఒక దగ్గర 30-40. లీడర్స్ ఎలక్షన్ ఓట్ వేసిన తర్వాత ఓటర్ బయటకు వస్తాడు కదా, ఓటర్ బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ లీడర్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళు చెప్తారు, సార్ మాకు తెలిసిపోతుంది సార్ వాళ్ళు ఎవరికి ఓట్ వేశారో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలిసిపోతుంది అని. ప్రతి ఓటింగ్ సెంటర్లో, పోల్ బూత్లో ప్రతి ఒక్క చోట కూడా మెజారిటీ ఉంది. అంటే జనరల్గా ఇప్పటి వరకు జరిగిన మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అందరూ కూడాను అసెస్మెంట్, ఒక రఫ్ అసెస్మెంటు ఆ ఎలక్షన్స్ రోజు ఓటింగ్ వేసింది, దాంట్లో కూడాను మాది మెజారిటీ ఉండే. అంటే గీతా జయసూర్యకి మళ్ళీ 9,792 ఓట్ల మెజారిటీ ఎలా వచ్చిందంటారు? అదే అంత, అది కూడా 8,000 9 కాదు 9,792 ఓట్ల మెజారిటీ అంటే ఎలా ఫిక్స్ చేశారు అదంటారు మీరు? ఈవీఎం గురించి ఎవరైతే అంటారో నాలాగా వాళ్ళందరూ ఏమంటారు, 43 lakhs ఓట్లు ఎక్కువ పోలైనాయి. మనం ఆ రోజు ఓటింగ్కి, ఎలక్షన్స్కి ఓటింగ్కి ఆ డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ కంటిన్యూస్గా 175 పంచుంటారు.
అంటే ఇక్కడ దీన్ని రావాలి 9,792 ఓట్లు 92 రావాలని ఏమన్నా fix కరెక్ట్గా చేశారా? ఫిక్స్ చేసి ఉండకపోవచ్చు. See, అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నేను మొన్న ఎవరో చాలా ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నేను ఒకసారి అడిగాను, పాలిటిక్స్లో కూడా ఉన్నారు. సార్ ఎంతవరకు ఈవీఎం ఛాన్సెస్ ఉంటాయి చూడండి సార్. ఈవీఎం మిషన్ని ఎక్కడి నుంచి అనగానే హ్యాక్ చేయొచ్చు, చెయ్యలేమని చెప్పలేము. కానీ ఈ ఎలక్షన్స్ జరిగిందా లేదో నేను కామెంట్ చేయలేను. కానీ ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు. చాలా పెద్ద మనిషి ఆయన. 2019లో కూడా హ్యాక్ చేశారంటనా? 2019 గురించి ఎవరు మాట్లాడలేదు. 2024 నాకు అప్పుడు సంగతి తెలియదు కాబట్టి 24లో నేను నాకున్న డౌట్ని ఆయనతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు హ్యాక్ చేయడం 100% ఎవరు కూడా హ్యాక్ చేయలేమని అనలేరు. తప్పకుండా జరిగి ఉండొచ్చు. కానీ ఈ ఎలక్షన్లో జరిగిందా లేదో నేను కామెంట్ చేయలేను. సో ఫస్ట్ అది. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిన అన్ని కారణాలు, కార్యకర్తలు అంటారు, తర్వాత సారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని సరిగ్గా చెప్పుకోలేదంటారు. ఇది పక్కా, ఇది నెక్స్ట్ ఇంకా ఒకరు లిక్కర్ అంటారు, ఒకరు శాండ్ అంటారు. ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే అన్ని స్పెక్యులేషనే. ఇదా ఒకటి 2 కారణాలు ఒకడు నమ్ముతాడు, 2-3 కారణాలు ఇంకోళ్ళు నమ్ముతారు. సో బేసికలీ పాలిటిక్స్ తెలిసిందే కదా. ఇదంతా కూడాను క్లియర్ కట్ బుల్సాయి రీజన్ ఉండదు. నేను ఫీల్ అయ్యేది మటుకు, నేను క్యాంపెయినింగ్ చేసిన తర్వాత జనాలు జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా క్యాంపెయినింగ్లో వాళ్ళు ఆదరించిన విధానం పట్ల నేనైతే నందికొట్కూరులో 100% 20-25,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నాను. మీకు ఈ నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఏమి తెలుసని, అక్కడ ప్రజల మనసులు కావచ్చు, వాళ్ళ స్థితిగత ఏం తెలుసని ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేస్తారనుకున్నారు? సో ఇప్పుడు ఎవరన్నా కూడాను పాలిటిక్స్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి అవగాహన ఉంటుంది కానీ డెప్త్లో ఉండదు. ఎందుకంటే చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే నువ్వు నీ నియోజకవర్గానికి నువ్వు ఎక్కడైతే సేవ చేయాలని మళ్ళీ రిటర్న్ పోయినప్పుడు దానికోసం ముందు పుట్టినప్పటి నుంచి సూపర్ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఆ రోజుకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ప్రజలకి ఏమేమి అవసరం ఉన్నాయి, అక్కడ స్థితిగతులు ఏంటి అన్నవి తెలుసుకోవడం చాలా తక్కువ టైంలో నేర్చుకున్నాను. నాన్నగారు ఉద్యోగరీత్యా సున్నిపెంటలో ఉన్నారు, విద్యారీత్యా మీరు కర్నూలు మెడికల్ కాలేజీలో చదివి చెప్తే నందికొట్కూరు సొంత నియోజకవర్గం కాదు. సొంత నియోజకవర్గం కాదు, నా సొంత నియోజకవర్గం తిరిగి వచ్చాను సర్వీస్ కోసం. అంటే అఫీషియల్ లోకల్ కర్నూలు జిల్లా అంతవరకే. నందికొట్కూరు మీ సొంత కర్నూలు అని అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు తెర మీదకి వచ్చినప్పుడు ఆప్షన్ బద్వేలు కూడా ఉన్నింది. సరే డాక్టర్ సుధా గారిని తప్పించామా అని అనుకున్నప్పుడు సరే బెటర్ ఆమె అనుకున్నారు. తర్వాత 2 ఆప్షన్స్ వచ్చాయి, అండ్ నందికొట్కూరు అండ్ కోడుమూరు సతీష్ గారు ఆల్రెడీ రంగంలో, అది అందులో మాదిగకి ఇవ్వాలి, ఎస్సీలో మాదిగకి ఇవ్వాలనేది అనుకున్నారు కాబట్టి సతీష్కి ఇచ్చారు. మిగిలింది నందికొట్కూరుకి ఇది ఒకటి ఎస్సీ మాలకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి నందికొట్కూరు మీకు ఇచ్చారని అనుకుంటాం. ఒక్కసారి నందికొట్కూరులో పరిస్థితుల గురించి వాటి గురించి తెలుసుకొని మీరు రంగప్రవేశం చేశారు అక్కడ. అంతే కదా. నందికొట్కూరు గురించి తెలుసు కాబట్టే నందికొట్టు సెలెక్ట్ చేసుకుంది కదా. అంటే నేను నందికొట్కూరు ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని, ప్లస్ ఆల్సో కర్నూలుకి చాలా దగ్గర, 26 కిలోమీటర్స్. ఆ ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీకు పూర్తిగా మనస్ఫూర్తిగా సహకరించారా? 200% కూడా కాదు. ఇప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్న లబ్బే వెంకటస్వామి మీకు ఆ ఎన్నికల్లో సహకరించారా? బాగా సహకరించారు. లబ్బే వెంకటస్వామి నాతో ప్రతిరోజు వచ్చాడా? అంటే డోర్ టు డోర్ రాలేదు. లాస్ట్ 20 days మనము వ్యాన్లో ఆల్మోస్ట్ లైక్ అన్ని పంచాయలు తిరిగి మాతో పాటు ఉన్నారు. మరి అలాంటి లబ్బే వెంకటస్వామి ఎవరాయి సుధీర్ దారా నాన్ లోకల్, అతనికి ఏం సంబంధమైన నందికొట్కూరుతో అయినా ఆయనకేం సంబంధం, టికెట్ నేను లోకల్ ఇక్కడ నాకు ఇవ్వలేదు, ఎవరి సుధీర్ దారా ఎందుకు మాట్లాడారు? ఆయన చూసే ఉంటారు కదా మీరు సోషల్ మీడియాలో. లబ్బే వెంకటస్వామి అని సీనియర్, ఓకే, ఆయన ఒకసారి జెడ్పీ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే. సో ఆయన అనొచ్చు. సో నాకేమో మీకు మనస్ఫూర్తిగా సహకరించిన లబ్బే వెంకటస్వామి, ఓకే, బైరెడ్డి సిద్ధార్థ్ నో డౌట్ సహకరించాడు. ఎందుకంటే సిద్ధార్థ్ సుధీర్ దారాన్ని పంపిస్తున్నా గెలిపించుకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ వేశారు. సిద్ధార్థ రెడ్డి పాటించి మిమ్మల్ని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆయన అది నో డౌట్ చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ లబ్బే వెంకటస్వామి మనస్ఫూర్తిగా సహకరించారు అంటున్నారన్న మీరు నమ్మకంగా. అదే లబ్బే వెంకటస్వామి ఏ ఉద్దేశం, ఎవరి సుధీర్ దారా నాన్ లోకలు ఇక్కడికి వచ్చాడు అసలు ఎవరైనా అని ఎందుకు మాట్లాడు? ఈ రోజు కూడా అదే మాటకే స్టికానే ఉన్నారు లబ్బే వెంకటస్వామి. మరి ఎందుకు మాట్లాడారంటారు ఆయన?
అలాంటి అభిప్రాయం ఉన్న లబ్బే వెంకటస్వామి మీకు మనస్ఫూర్తిగా సహకరించారా? నేను ఎలక్షన్స్ ముందు గమనించింది ఏంటంటే, నేను స్టార్టింగ్లో నా పేరు అనౌన్స్ చేసినప్పుడు లబ్బి వెంకటస్వామి ఈయన నాన్ లోకల్ అని అనడము విన్నాను. కానీ తర్వాత మాతో కలిసిపోవడం జరిగింది. ఈరోజు కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఆయన ఉన్నారు వైఎస్ఆర్సీతోనే. సో ఇప్పుడు సీసీ మెంబర్లు మీ దాంట్లో ఆయన ఉన్నారు. ప్లస్ ఆల్సో మీటింగ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఆయన మాటలు ఆయన పర్సనల్ ఇష్యూ. దాని గురించి నేను పట్టించుకోను. మన ఫోకస్ అంతా నందికొట్కూరు నియోజకవర్గము. మనము ఏది బెస్ట్గా రేపొద్దున గెలిచినా గెలవకపోయినా కూడాను ఎంత మంచి మనకు వీలైనంత వరకు చేయగలం అన్నదే ఫోకస్, అలాంగ్ విత్ సిద్ధార్థ రెడ్డి. ఇంకా వేరే ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు నచ్చనోళ్ళు ఎంతోమంది ఉంటారు, నచ్చేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఆయన డైరెక్ట్గా ఎప్పుడు లబ్బి వెంకటస్వామి నన్ను వితౌట్ సిద్ధార్థ రెడ్డి ఎవరు అక్కడ గెలలేని పరిస్థితులు అండి. వితౌట్ సిద్ధార్థ రెడ్డి ఉంటేనే అక్కడ ఏదైనా సాధ్యం అవుతుంది. వితౌట్ సిద్ధార్థ రెడ్డి అది మనం బరెడ్డి సిద్ధార్థ రెడ్డి లేకుండా ఊహించలేము. అయితే ఇప్పుడు లబ్బి వెంకటస్వామి 2029 టికెట్ నాదే అంటున్నాడు కదా, ఉండొచ్చు. మరి మీ పరిస్థితి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా అంతే. ఆసుపత్రికి పరిమితం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెయ్యి అంటే తప్పకుండా చేస్తాం. అది ఏమన్నా అవ్వచ్చు. ఓకే. నందికొట్కూరు కాకోకుండా ఒకవేళ బద్వేలో కోడుమూరు వచ్చింటే గెలుస్తా అంటే ఏమన్నా అభిప్రాయం ఉందా మీకు? ఏమో, ఆ సిచ్యువేషన్ రాలేదు. వచ్చినప్పుడు ఆలోచించేది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఇక్కడ లేదు అక్కడికి వెళ్ళు, ఎక్కడైనా కూడా నువ్వు బాగా చేయగలవు అని భుజం తట్టి పంపిస్తే వెళ్తాం. డాక్టర్లకు ఎక్కడైనా కూడా మంచి ఆదరణ ఉంటుంది డాక్టర్లని. ఇప్పుడు మదనపల్లిలో దేశాయ్ తిప్పారెడ్డి గారు ఉంటారనమాట, మంచి సర్జను. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా సరే గెలుస్తాడని ఖచ్చితంగా చెప్పలేము. ఏమైనా గెలిచినా గెలవచ్చు, లేదా సెకండ్ స్థానం 2వ స్థానం అయితే నిలబడతాడు ఆయన. అంత మంచి పేరు ఉంటుంది డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డికి. చాలా మంచి లీడరు. ఏ పార్టీలోకి వెళ్ళినా పార్టీ గురించి గెలుస్తాడని, లేదా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే గెలిచినా గెలవచ్చు, లేదంటే అటు ఇటు కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవచ్చు, సెకండ్ స్థానంలో అయితే ఉంటాడు. అంత బలమైన వ్యక్తి. ఎక్కడైనా డాక్టర్లకు మంచి పేరే ఉంటుంది. ఇక్కడ నందికొట్కూరులో డాక్టర్ సుధీర్ దారా పోటీ చేశారు, కోడుమూరులో డాక్టర్ సతీష్ పోటీ చేశారు. కానీ ఇద్దరూ కూడా ఓటమి పాలయ్యారు. అక్కడ దస్తగిరి, బొగ్గుల దస్తగిరి రెండు స్ట్రాంగ్ పొజిషన్స్ అక్కడ. అంతకుముందు గెలిచింది కూడా డాక్టరే, డెంటల్ డాక్టర్ సుధాకర్. ఇద్దరు ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటారు? గాలి అంటారా? అక్కడ కూడా ఈవీఎం అంటారా? గాలి, ఈవీఎం అంతే. అది ఏదో ఒకటి ఉండాలి. ప్రెడిక్షన్స్ ఇవన్నీ. మరి ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో తెలుసుకున్నారా ఈసారి మీరు చేయడానికి? ఎట్లా తెలుస్తుంది? తెలీదా? ఒక మిషన్ ని ట్యాంపర్ చెయ్యొచ్చా లేదా అన్న విషయం మీదే మనం జరుగుతుంటుంది. ఎలక్షనీరింగ్ చేసేవాళ్ళు సెంట్రల్ వాళ్ళు. ఈసారి కూడా జరగచ్చు, ఎవరికి తెలుసు. మీరు అది నేర్చుకోండి కొద్దిగా. హ్యాకర్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. అంతే అంటారా? ప్రజాబలం ఇవన్నీ ఏంటంటే అసంప్షన్స్. అప్పుడు ఒకసారి ఓడిపోయిన తర్వాత 1,00,000 కారణాలు ఆలోచిస్తున్న దాంట్లో నా పర్సనల్ ఫీలింగ్ ఈవీఎం స్కామ్ అన్నది నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్తాను. అది నా పర్సనల్ ఒపీనియన్. అంతే. అది ఫ్యాక్ట్ అనే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోడుమూరులో కూడాను అంత స్ట్రాంగ్ పొజిషన్లో సతీష్ ఓడిపోవడానికి కూడా ఇది ఎందుకు కారణం కాకూడదు? ఓకే. ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు గవర్నమెంట్ అనగానే యాంటీ గవర్నమెంట్సీ ఉంటుంది, అది నచ్చదు ఇది నచ్చదు జనాలకని. అదొకటి అనుకుంటే ఇంత మరీను 11 సీట్స్కే పరిమితం అవ్వడానికి కారణం ఏముండొచ్చు? ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? కరెక్ట్. మీరు జర్నలిస్ట్గా 11 వస్తాయి వైఎస్ఆర్సీపీకి అనుకున్నారు, 50, 60, 70, 80 అనుకున్నారు కదా. అంత డ్రాస్టిక్ వచ్చింది కాబట్టి దీంట్లో ఏదో విపరీతమైన శక్తి ఏదో ఉండాలి అన్నదే ఒకటి. ఇంకోటి ఎలక్షనీరింగ్ మేము చూసాం, వ్యతిరేకత చూసాం కాబట్టి వ్యతిరేకత ఉండొచ్చు అంటే ఉంది, అదే కారణం అని తెలియదు. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రెట్రోస్పెక్టివ్గా అరే ఎందుకు జరిగింది, నందికొట్కూరు వరకు ఎందుకు జరిగింది, నందికొట్కూరులో లీడర్స్తో మాట్లాడు. నేను చాలామంది లీడర్స్ తోటి మండలంలోనూ విలేజెస్తో మాట్లాడు. ఏంది బాస్ నువ్వు ఆ రోజు 200 మెజారిటీ అన్నావు కదంటే, సార్ ఈ రోజుకి కూడా సార్ ఎవరెవరైతే ఓట్లు వేసారు నాకు అందరు తెలుసు, వాళ్ళు అడిగితే ఒకటే అంటున్నారు, సార్ మేము వేసాం సార్ ఎక్కడ పోయింది? పోస్ట్ మార్టం సరిగ్గా లేదా? వాళ్ళు అనడము మేము ఓటు వేసాం సార్, అయినా కానీ మనకి ఎందుకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. సో అందుకనే ఆ డౌట్తోనే మనకి ఏమొస్తుంది మిషన్తో ఏమన్నా ఇది జరిగిందా అన్నది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా అడుగుతుంటారు జగన్ గారిని ఎందుకు ఓడించలేదు వాళ్ళు మిషన్తో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు ఓడించలేదు? ప్లాన్స్ ఉంటాయండి అన్ని కూడాను. ఇప్పుడు అనుకుంటే 175 కొట్టేయచ్చు కదా వాళ్ళు, ఒక్క ఓటు కూడా రాకుండా. అది చేయరు, ఒక ప్లాన్ ఉంటుంది. అది కూడా నా పర్సనల్ ఒపీనియన్. ఓడిపోయిన వెంటనే గెలుస్తాము అనుకుని వచ్చిన మీరు ఒక్కసారి ఓటమి చవి చూశారు, ఎలా అనిపించింది? బాధ అనిపించింది. బట్ నేను యాక్చువల్గా నాది ఒకటి ఏంటంటే నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే కావాలని రాలే.
రాజకీయాల్లోకి వచ్చారు, ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ వచ్చేది ఎందుకు? ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా కానీ రాజకీయాల్లో ఉంటాను. ఎవరితో ఉంటాను? జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. మీకు వచ్చే లాభం ఏంటి? నాకు ఉండాలని ఉంది. ఎందుకు లాభం ఏంటి? నాకు ఉండాలని కూడా ఉన్నాను. రాజకీయాల్లో జనరల్ గా మీరు చూడండి, అందరు కూడా జనాలందరూ రాజకీయం అంటే ప్రాఫిట్ అనుకుంటారు. కాదు, రాజకీయం అంటే పర్టికులర్ గా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో లాసే ఉంటుంది, అంటే పర్సనల్ లాస్ ఉంటుంది. మీరు ఆసుపత్రిలో సంపాదించి రాజకీయాల్లో నష్టపోవడానికా, అక్కడ తగలేయడానికే డబ్బులు? తగలేయడం కాదు, మన సాటిస్ఫాక్షన్. ఈరోజు నేను తగలేయడం, నేను ఖర్చు పెట్టడం చాలా విషయాల్లో ఖర్చు పెడుతుంటా. నాకు ఈరోజు నందికొట్కూరు ప్రజలకు ఖర్చు పెట్టాలని ఉంది, నా డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంది, నేను సేవ చేయాలని వచ్చాను. సేవ చేయాలంటే మనం ఖర్చు పెట్టాల్సింది. అప్పటికే డాక్టర్గా ఉంటూ 10 మందికి సర్వీస్ చేయండి, అనాథ శరణాలకి విరాళాలు ఇవ్వండి, వృద్ధులని దత్తత తీసుకునే వాళ్ళు పోషించండి. వీధుల్లో చాలా మంది భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాన ధర్మాలు చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించండి. మళ్ళీ ఆ ఖర్చు రాజకీయాలు ఎందుకు పెట్టడము? అదొక స్టైలు, ఇదొక స్టైలు. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడాను ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉంటూ చేయాల్సి వస్తుంది. నువ్వు అనాథల్ని చూడాలా, పూర్ పీపుల్కి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయాలా, అన్నీ ఉంటాయి. ఎందుకంటే నీకు దగ్గర ఒక 2.5 లక్ష మంది ఉంటారు ఓటర్స్, వాళ్ళలో ఎంత సేవ చేయాలంటే అంత చేయొచ్చు. దానికి నీకు ఆ మనసు, సేవ చేసే ఎమ్మెల్యేలు కన్నా సేవ చేసే ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చారు కదా, అది మరి అనుకుంటుంటారు. అది వేరే కేటగిరీ ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. నేను దిగింది ఏంటంటే ఎమ్మెల్యేగా గెలుద్దాము, గెలవకపోయినా ఉందాము. ఓడిపోయిన తర్వాత 6 మంత్స్ కామ్గా ఉన్నాం. 6 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఒకరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయాల్లో హాలిడేస్ లేవు, ఓడినా గెలిచినా నువ్వు జనాలతోనే ఉండాలి. సో తప్పకుండా జనాలతోనే ఉంటాం. ఉన్నారా మీరు? తప్పకుండా ఉన్నాను. నేను ఒకటి విన్నాను, ఓడిపోయిన తర్వాత క్యాడర్ అంతా మీ దగ్గరకు వస్తే, సరే ఓడిపోయినా ఏం బాధ ఏం లేదు, సిద్ధార్థ బాబు జాగ్రత్త అని చెప్పి మరి వెళ్ళారు అనేసి విన్నాను నేను. ఎవరు? మీరు. బాబు జాగ్రత్త అంటే సిద్ధార్థ రెడ్డి జాగ్రత్త, నేను ఓడిపోయినా నాకేం పెద్ద ఇది లేదు, ఓకే పాజిటివ్గా తీసుకుంటాను, సిద్ధార్థ రెడ్డి జాగ్రత్త అని వెళ్ళారు మీరు నందికొట్కూరు నుంచి అని విన్నాను. అన్నా సిద్ధార్థ జాగ్రత్త నేను ఎప్పుడు అనలేదు. అట్లా మీకు సహకరించాడు కాబట్టి బాగుండాలి సిద్ధార్థ రెడ్డి. సిద్ధార్థ నేను ఎప్పుడు విడిపోలే, సహకరించాడు కాబట్టి అంటున్నా, విడిపోయారని చెప్పట్లేదు. సిద్ధార్థ రెడ్డి నేను ఎప్పుడైతే జనవరి 15th or 14th అనౌన్స్ అయ్యాక సిద్ధార్థ రెడ్డితో ఫస్ట్ కలిసి ఆయన చెప్పినట్టు అంత కాన్స్టిట్యున్సీ తిరగడము, ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటని మేము దగ్గర కూర్చొని ప్లాన్ చేయడము, డే బై డే ఎలాగ ఎవరెవరిని కలుస్తుండాలి, ఎవరెవరిని పిలుచుకోవాలి, అదంతా చేయడము. పార్టీ కార్యాలయం కట్టాము ఇద్దరం కలిసి నందికొట్కూరులో. ఇంతకుముందు కార్యాలయం లేదు, సాలిడ్ బిల్డింగ్ ఒకటి తీసుకున్నాం, కార్యాలయము, అందులో అన్ని ఫెసిలిటీస్ పెట్టాము. ఎవ్రీ డే కూడాను మేము ఇద్దరం మాట్లాడుకుంటానంటాం. ఎవ్రీ డే కూడా నెక్స్ట్ సెషన్లో ఏం చేయాలా, ఎక్కడెక్కడికి వెళ్ళాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా అన్నీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలతో పాటు. సో సిద్ధార్థ రెడ్డి ఆయన ఆయువు పట్టు నందికొట్కూరుకి. సిద్ధార్థ రెడ్డి గురించి జనాలందరికీ తెలిసిన ఒకటి వేరు, ఆయన ఇంటర్నల్గా నేను చూసి ఆయన ఏంటన్నది నాకంటే ఇంకెక్కువ మందికి తెలియదు అనుకుంటాను. ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి ఆ వయసులో, సిద్ధార్థ రెడ్డి అఫ్కోర్స్ ఆ సెలబ్రిటీ, ఆ క్రేజ్ అదంతా ఒక ఎత్తు అయితే, అంత క్రేజ్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సెల్ఫ్లెస్గా నందికొట్కూరు కోసమే ఆయన శ్వాస పీల్చుకుంటుంటాడు. ప్రతిదీ అదే, ₹1 ఆయన దగ్గర ఉన్నా కానీ వెంటనే ఎవరికైనా ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయన మీకు తెలుసు కదా, అంత 30sలో ఉన్నాడు, ఎర్లీ 30sలో ఉన్నాడు. ఏముంది ఆయనకి? ఏమి లేదు. బ్యాక్గ్రౌండ్గా ఫైనాన్షియల్గా చాలా మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో లేడు. బట్ స్టిల్ ఈరోజు కూడా నేను సిద్ధార్థ రెడ్డి దగ్గరగా చూస్తాను కదా, నేను ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఒకటే ఒక మాట, నా నందికొట్కూరుకి ఏం చేయాలి. సెల్ఫ్లెస్ అంటే అతను తన గురించి ఏం ఆలోచించాడు, ఇది చాలామంది తెలియదు. అందరూ డిఫరెంట్గా అనుకుంటారు ఆయన గురించి, ఏదోలే నలుగురు అట్లా వెళ్తే ఒక 100 మంది గ్యాదర్ అవుతారు, అంత లేదని చెప్పి ఎవ్రీ మినిట్ ఆలోచించేది. నేను ఇప్పటివరకు నేను చూసిన లీడర్స్లో ఇటువంటి లీడర్ ఎక్కడ నేను చూడలేదు. సిద్ధార్థ రెడ్డి లాగా పిచ్చిగా నందికొట్కూరు ప్రజల గురించి మీరు ఎప్పుడన్నా అడగండి. తెలీదా సిద్ధార్థ రెడ్డి గారి గురించి? తెలియదు నాకు. సిద్ధార్థ రెడ్డి అంటే యూట్యూబ్లో చూస్తుండేవాడిని. మీ బాస్కు తెలియదా అంటున్నా? బాస్కి ఎందుకు తెలియకుండా ఉంటుంది, తప్పకుండా తెలుస్తుంది. సిద్ధార్థ శాప్ చైర్మన్, యువజన విభాగం అధ్యక్షుడు కూడా పనిచేశాడు ఆయన. మరి సిద్ధార్థ రెడ్డి నో డౌట్ ఆయన బలం గురించి అందరికి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే.
పులోమని వచ్చేస్తారు జనం. ఎక్కడైనా కూడా సిద్ధార్థ రెడ్డి వస్తే పులోమని జనం వచ్చేస్తారు. అనంతపూర్ నుంచి వైజాగ్ వరకు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా అతనికి జనం ఉన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులే, మీ పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయన చీఫ్ గెస్ట్గా పిలుచుకునేవారు, ఆయనకి ఏ పదవి లేకపోయినా కూడా. అలాంటి సిద్ధార్థ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడిగా చేశాడు. ఈరోజు కొంత తగ్గించి స్టెప్ డౌన్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు మీ బాస్ ఆయనకు. మరి అంటే మీ బాస్కి తెలియదు, ఆయన బలం గురించి తెలియక తగ్గించారంటారా? తెలియదు నాకు అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తారు. మేము కూడా, మాకు కూడా అది కొంచెం అది అనిపించింది. బట్ పాలిటిక్స్ కదా, మరి ఇంకా ఆయనకి దీనికంటే ఏమైనా పెద్దది ఆలోచిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పెద్దది ఏం ఆలోచిస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లుక్స్లో, ఆయన కనుసన్నల్లో సిద్ధార్థ రెడ్డికి చాలా మంచి హై ఒపీనియన్ ఉంది, అది మటుకు నాకు తెలుసు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదే విషయం 2019 ఎన్నికల తర్వాత తొగురు ఆర్థర్ గారిని నేను నందికొట్కూరులో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఈరోజు నందికొట్కూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోందంటే ద క్రెడిట్ గోస్ టు బైరెడ్డి సిద్ధార్థ్. 28 ఏళ్ల కుర్రాడు బైరెడ్డి సిద్ధార్థ్, ఆయన సాధించిన ఘనతే ఈ క్రెడిట్ నా గెలుపు కాదు, బైరెడ్డి సిద్ధార్థ్ గెలిపించాడు. ఆ జెండా ఎగురుతోందంటే సిద్ధార్థ్ వల్లే ఇది ఎగురుతోంది, అది చాలా గొప్పగా మాట్లాడాడు. సీన్ కట్ చేస్తే ఒక ఏడాది తర్వాత పెద్ద గ్యాప్, ఆయనదో వర్గం ఈయనదో వర్గం అయిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత ఆఖరికి. అంటే సిద్ధార్థ్ వల్లే గెలిచాను నేనన్న తొగురు ఆర్థర్ ఆయనతో విభేదించి ఆయన మీద చాలా విమర్శలు కూడా చేశారు ఆయన. అది జరిగిపోయింది అనమాట. అసలు ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే గిన బైరెడ్డి సిద్ధార్థ సీమే సపరేట్గా ఎంత స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. తొగురు ఆర్థర్ క్యాండిడేట్స్ పార్టీ గుర్తుతో పోటీ చేసినా కూడా ఇక్కడ చైర్మన్ కుర్చీ కైవసం చేసుకున్నారు సిద్ధార్థ రెడ్డి వర్గీయులే అనమాట, అనుచరులే కైవసం చేసుకున్నారు. ఆ రోజు పొగిడిన ఆయన గ్యాప్ వచ్చింది, ఎందుకు వచ్చిందో మనకి తెలియదు, ఎవరైనా పెట్టారా మనకి తెలియదు. మరి ఈరోజు సుధీర్ ధారా కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి భవిష్యత్తులో మీరు సిద్ధార్థ రెడ్డిని వీడిపోరని గ్యారంటీ ఏమని ఇస్తారా? ఎప్పుడు కానీ మనము బేసిక్గా నందికొట్కూరులో ఎంటర్ అయిన తర్వాత మనల్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చిన మనిషి ఎవరన్నది గుర్తుపెట్టుకోవాలి. మనకి రాజకీయ ఏమంటారు బర్త్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, వాళ్ళు నేర్పించింది మటుకు సిద్ధార్థ రెడ్డి. మీకు రాజకీయ నేర్పించింది సిద్ధార్థ. ఎందుకంటే నందికొట్కూరులో మీ రాజకీయ గురువా? గురువు అని 100% చెప్తా. సిద్ధార్థ మీకు రాజకీయ గురువా? గురువు అంతే. నందికొట్కూరు ఎలా ఉండాలి, ఎవరేంటి, లీడర్స్ ఎవరు, నువ్వు ఎట్లా ఉండాలా, నీ స్టైల్ ఇలా ఉంది, నువ్వు ఇలా మార్చుకోవాలా, ఇట్లా మాట్లాడాలని. సో అలాంటి మనిషిని నువ్వు రేపొద్దున గెలిచినా ఆయనకి విభేదించేటట్టు నువ్వు వచ్చావు అంటే ఆ స్టేజ్కి ఫాల్ట్ నీలోనే ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఒక క్యాడర్ ఫామ్ చేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిపించి అందరినీ దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏమున్నాయి అవన్నీ నెరవేరుస్తూ నిన్ను గెలిపించిన తర్వాత నువ్వు విభేదించావంటే ఫాల్ట్ ఎప్పుడు సిద్ధార్థ్ దగ్గర ఉండదు, అదర్ పర్సన్ దగ్గర ఉంటుంది. రేపు పొద్దున్న మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం, నేను గెలిచిన తర్వాత నేను విభేదిస్తానని. ఒకవేళ నేను విభేదించాను అనుకోండి, ఎందుకంటే ఇంత తెలిసిన తర్వాత కూడా ఫాల్ట్ నాలోనే ఉంటుంది, ఫాల్ట్ నాదే. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజ్యం అది, నందికొట్కూరు అనేది సిద్ధార్థ రెడ్డి అది హోల్డ్, అది దాంట్లోకి నేను వెళ్ళి ఆయనకి నేను హెల్ప్ చేయాలి. కానీ నేనేదో రాజుని అయిపోయాను అనుకున్న ఫీలింగ్ వచ్చింది అనుకో, ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుద్ది. బ్రేక్ అయితే ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. సరే, ఈ సందర్భంగా ఒక ప్రశ్న. కోడుమూరు కావచ్చు, నందికొట్కూరు రెండు ఎస్సీ నియోజకవర్గాలే. ఇక్కడ ఎస్సీ అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా పెత్తనమంతా కూడా ఒక సామాజిక వర్గానిదే ఉంటుంది. కోడుమూరులో గతంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఆయనది జరిగింది, ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన ఆయనది పెత్తనం, ఇంకొక ఆయనది పెత్తనం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ ఒకరికి ముగ్గురు అయిపోయారు ఇక్కడ నందికొట్కూరులో, ఓకేనా. ఎమ్మెల్యే ఒంటరి అయిపోయినట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంత చదువుకున్న డాక్టర్ సుధీర్ ధారా ఎమ్మెల్యేగా గెలిస్తే వన్ మ్యాన్ షోగా ఉంటారా, లేదా సిద్ధార్థ రెడ్డితో కలిసే చేస్తారా? అంటే పూర్తి బాధ్యత సిద్ధార్థ రెడ్డికి ఇస్తారా? లేదు, అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సిద్ధార్థ రెడ్డి అయినా నేనైనా జగన్మోహన్ రెడ్డి గారని ఎవరన్నా కూడాను పర్పస్ ఏంటి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనాల్ని చూసుకోవాలి, జనాలకి మంచి చేయాలి. జనాలకి మంచి చేయాలన్నది కణకణాల్లో జీర్ణించుకుపోయింది సిద్ధార్థ రెడ్డికి. ఆయనతో పాటు నాకు కూడా అదే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు విభేదాలు రావు. ఇప్పుడు పలానా చోట మంచి జరగాలి, నేను అక్కడ చెడు జరగాలని అనుకున్నప్పుడు విభేదం వస్తుంది. ఆయన మంచి అనుకుంటాడు, ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ఆయనతో పాటు ఉన్నాను అంటే అక్కడ విభేదం వచ్చే సమస్య లేదు. పాయింట్ ఒకటే, పాయింట్ ఆఫ్ ఫోకస్ ఈజ్ టు డూ గుడ్ ఫర్ ద పీపుల్, అంతే. స్ట్రైట్గా పాయింట్ సార్.
నందికొట్కూరులో రాణించాలి, అక్కడ గెలవాలి అంటే బైరెడ్డి సిద్ధార్థకు మనం భజన చేస్తేనే గెలుస్తాం, లేకపోతే గెలవము అని ఇలా చెప్తున్నారా? లేదంటే నిజంగా బైరెడ్డి సిద్ధార్థ్ మనోగతాన్ని తెలుసుకొని బాగా స్టడీ చేసి ఆయనకు పాజిటివ్గా మాట్లాడుతున్నారు? నువ్వు లాంగ్ టర్మ్లో ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని అక్కడే నువ్వు ఉండాలి, అక్కడ మనుషులకు మంచి చేయాలనుకున్నప్పుడు అక్కడ సుప్రీం ఎవరు? నందికొట్కూరులో ఆయనతో నువ్వు కలిసిపోకపోతే అంటారా మీరు? తప్పకుండా సుప్రీమే నందికొట్కూరులో. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానీ అదర్వైజ్ ఆల్సో చాలా మంది జనాలకు 75% పాపులేషన్కి ఇష్టమైన వ్యక్తి ఎవరయా నందికొట్కూరు అంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటారు, అంతే. ఇంకా ఉన్నారు మాట శివానంద రెడ్డి, వాళ్ళు అంటే ఇష్టమో లేదో నాకు తెలీదు, నేను నచ్చుకునే మనుషులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, క్రేజ్ వేరు, సెలబ్రిటీ స్టేటస్ వేరు, మనుషులు నచ్చుకోవడం వేరు. మీరు ఎప్పుడైనా కానీ నందికొట్కూరు రూరల్స్లోకి పోయి ఎప్పుడైనా అడగండి, వాళ్ళు ఒకటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మీకు నచ్చిన వ్యక్తి అంటే అది నేను చూసింది. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంత మంచి వ్యక్తి అయి మంచి జరుగుతుంది అన్నప్పుడు అతనితో భజన చేయాల్సిన అవసరమే లేదు. ఈరోజు నేను సిద్ధార్థ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం, అంతే. అక్కడేం భజన లేదు, భజన లేదు. ఎన్నికల తర్వాత మీరు ఇంకా హైదరాబాదు ఈ ట్రీట్మెంట్స్ దీంట్లో బిజీ అయిపోయారు, క్యాడర్తో కూడా కమ్యూనిటీ పబ్లిక్లో కూడా అటాచ్మెంట్ తగ్గిపోతుండేదంలో మీరు రైతులకు మద్దతు ధరపైన ఒక దీక్ష చేశారన్నమాట. అక్కడ నుంచి బాగా మీకు కనెక్టివిటీ పెరిగింది ప్రజలతో. దానికి సూత్రధారు ఎవరంటారు? దానికి కథాకర్మ క్రియ, ఆ ప్రోగ్రామ్ ఇలా చేస్తే బాగుంటుందని మీరే అనుకున్నారా? ఎవరైనా మీకు ఐడియా ఇచ్చారు? నేను అనుకున్నాను, సిద్ధార్థ రెడ్డి అన్నాడు. అండ్ ఇంకొకటి నేను చెప్పాను కదా, వారానికి 3 రోజులు నేను కాన్స్టెన్స్ ఉన్నప్పుడు ఎన్నెన్నో ఐడియాలు వస్తుంటాయి. ఇప్పుడు అది రైతుది ఉంది, నాగలుటి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అలగను ప్రాజెక్ట్ రిపేర్స్ ఉన్నాయి, దాని తర్వాత HNSS నుంచి నీళ్లు సరిగ్గా రావట్లేదు, కేసీ కెనాల్ నీళ్లు సరిగ్గా నందికొట్కూరు అందరు, ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏవైతే అగేన్స్ట్ ఉన్నాయో ప్రతి దాని మీద కూడా ప్రతి ప్రోగ్రామ్ని మేమందరం కూర్చొని లోకల్ లీడర్స్ సిద్ధార్థ రెడ్డిని అడిగి ఒక ఫామ్ చేసుకుని అదే చేస్తున్నాం. ఓకే, లోకల్ దాంతో పాటు ఇటీవల అంటే నువ్వు ఉన్నావు నియోజకవర్గంలో అంటే 1,00,000 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయి. లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ ఎంపీ గారు ఏం చేస్తున్నారు అక్కడ? ఏమీ చేయడం లేదు. మీరేం చేస్తున్నారు? మేమేం చేస్తాం? ప్రతిపక్షంలో పోరాటం చేస్తున్నాం, అదే కదా. నందికొట్కూరు కాస్త నార్కోటిక్ ప్రాంతంగా మారిపోయింది, డ్రగ్స్ అడ్డా అయిపోయింది, విచ్చలుడిగా డ్రగ్స్ అమ్మకాలు, తయారీ కేంద్రం పెట్టేశారు. అదేదో శివకాశిలో కూడా క్రాకర్స్, ఈ టపాకాయల కేంద్రంగా ఎట్లయిపోయినాయో నందికొట్కూరు ఇది ఒక గ్రామీణ ప్రాంతము, అక్కడ డ్రగ్స్ కేంద్రం ఏంది అసలుకి? మామూలు డ్రగ్స్ ఇదంతా అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. అంటే పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ కళాశాలలు ఉంటాయి, పెద్ద పెద్ద బడాబాబుల పిల్లలంతా వాటిలో చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఆకట్టుకుంటారు. ఆ ప్రాంతాల్లో సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు అది కూడా నార్కోటిక్ సిటీగా అయిపోయింది. అలాంటి ప్రాంతాల్లో ఒక గ్రామీణ ప్రాంతమైన నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ అయింది, అది అడ్డాగా మారిపోవడం ఏంది? అది కూడా లోకల్ పోలీసు కాకుండా తెలంగాణ పోలీసులు వచ్చి అక్కడ తయారు చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం ఏంటి? ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారు? ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మన మేము వెంటనే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. ఇంకో విషయం ఏంటంటే ఇదంతా జరుగుతుందంటే తెలుగుదేశం పుణ్యం. ఎందుకంటే తెలుగుదేశం ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఇంత డ్రగ్స్ నందికొట్కూరుని ఫేమస్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ విధంగా? వేరే విధంగా, అభివృద్ధి పరంగా కాదు, డ్రగ్స్ పరంగా. మెయిన్ రోడ్లో ఉన్నాయి. ఇంకోటి లోకల్ పోలీసుకి తెలియదు. అది తెలంగాణ పోలీసులు వచ్చి లోకల్ పోలీసుని ఎంటర్ కాకుండా తీసుకెళ్లారు. అంటే ఈ 1.5 ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలీస్ కంట్రోల్ లేదు. పోలీస్ పని అంతా ఏంటి? అనవసరమైన కేసులు పెట్టడం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను లోపలేసి కొట్టడం. ఇప్పుడు మా పార్టీ కార్యకర్త మీదకొచ్చి కొట్టి అవతల వాళ్ళే పోయి మళ్ళీ కొట్టించుకున్నాడు మీద కేసులు పెడతారు, వాడు కొట్టాడని. సో ఈ కార్యక్రమంలోనే పోలీసులు ఉన్నారు. కానీ మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు ఆపాలా, ధర్నాలకి పర్మిషన్ ఇవ్వకుండా. సో నీకు మెయిన్ రోడ్లో, మిడుతూరు పోయే మెయిన్ రోడ్లో ఒక బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే పోలీస్ ఏం చేస్తున్నారు అంటే దాని ఆన్సర్ ఎవరు? కరెక్ట్. అది ప్రభుత్వం వైఫల్యం అనుకోదంటే ప్రభుత్వానికి అనడం కన్నా లోకల్ ఎమ్మెల్యే ఫైల్ అది. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఎక్కడో చంద్రబాబు గారు, లోకేష్ ఎక్కడో ఉంటారు వాళ్ళు అమరావతిలో, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పోలీస్ నిఘా ఉండాలి, ఎమ్మెల్యే చాలా జాగరూకతతో ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో పసిగట్టాలి. దానికన్నా ప్రతిపక్షం కూడా ఒక డేగకన్ను వేసిండాలి కదా, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఇక్కడ డ్రగ్స్ తయారంటే ముందుగా మీరే దాన్ని బయటికి తీసి ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో డ్రగ్స్ తయారు చేస్తున్నారు బయటికి తీసి ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై ఉంది కదా. అదే కదా, ఇటువంటివి ఏమైనా చేసాం మనం కేసు పెడతారు.
కేసులో భయపడతారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా ఇట్లాగా అన్నారనుకోండి ఇమీడియట్ గా ఇప్పుడు ఇవన్నిటి కూడా కేసులో భయపడితే రాజకీయ నాయకుడు ఎలా అవుతారు? దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, దీనికి సిస్టమ్ ఏంటి? పోలీస్ సిస్టమ్. సో పోలీసు ఇది మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఇది చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, పోలీస్ వైఫల్యం ఎందుకంటే గవర్నమెంట్ వల్ల. గవర్నమెంట్ ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ కక్ష సాధింపు చర్యలు, వాడిని కొట్టు వీడిని కొట్టు వీడి మీద కేసు పెట్టి అన్ని పోలీసులకు అంతా అక్కడ తోసేస్తున్నారు కాబట్టి ఈ పోలీసు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. డ్రగ్స్ విషయంలో అక్కడ అధికార పార్టీ నాయకులు ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటాం కాసేపు. 100%. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరేం చేస్తున్నారు? మీరు దాన్ని బయటికి తీసి ఎక్కడో పోలీసు వచ్చి పట్టుకొచ్చి మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేద్దారు. అంతకుముందు మీరు ఎందుకు స్పందించలేదు? మీకు మీ నోటీస్ రాలేదా? చిన్నపిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు చాక్లెట్లలో పెట్టి మరీ ఇస్తున్నారంటే ఎంతమంది ఆసుపత్రిలో పాలయ్యారు. ఆసుపత్రిలో పాలితే తెలిసింది డ్రగ్స్, నార్కోటిక్స్ మొత్తం కూడా ఆడ ఇంత జరుగుతున్న ఒక ఉద్యమం ప్రజలతో కలిసి ప్రజలకు ఒక అవగాహన కల్పించి, అయ్యా మనది నందికొట్కుంటే ఒక గ్రామీణ ప్రాంతం, అసలుకి పచ్చని పంట పొలాలతో కలకలలాడాల్సిన మన ప్రాంతం ఏంటంటే మీకు హంద్రీనివా మీ దగ్గర నుంచి పోతుంది. ఓకేనా, పంట పొలాలతో కలకలని మన ప్రాంతము నార్కోటిక్స్కి హబ్బుగా మారిపోతుంది. మనం ఉద్యమం చేయాలా అని ఎందుకు నడుము బిగించలేకపోయారు సుధీర్ ధారా? నడుము బిగించాల్సిన విషయాలు కోకొలలు ఉన్నాయి ఇది తెలుగుదేశం. ముఖ్యం కాదంటారా? ఇది కూడా ముఖ్యమే, చాలా ముఖ్యమే. కానీ ఇప్పుడు మనకి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే అపోజ్ చేయడానికి అధికార పార్టీని, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తప్పు. డైరెక్ట్ ఇప్పుడు వాసంతి అనే ఒక చిన్న పాపని మిస్సింగ్, ఇంతవరకు ఏం ఆచూకీ లేదు, బాడీ దొరకలేదు చిన్న ఊర్లో. దీన్ని ఏమంటాం మనం? బాడీ దొరకలే చిన్న ఊర్లో, ఇదేం పెద్ద సిటీలో అనుకోండి మిస్సింగ్ అయిందంటే అనుకోవచ్చు. అంటే ఎంత నిర్లక్ష్యము గవర్నమెంట్, ఎంత పోలీసుల చేతగానితనం అంటే ఎంత ఫ్రైటనింగ్గా ఉంటుందంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక దుర్మార్గం, ప్రతిరోజు కూడా ఏదో ఒక హరాస్మెంట్. మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తానండి సుధీర్ గారు. నేను ఒక్కటే చెప్పేది, మీ పాత్ర ఏంటి? మీరు తలుపు తట్టి వాళ్ళ మేల్కొల్పాలి కదా, మేమున్నాము అని. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, సిపిఐ సిపిఎం, వాళ్ళకి ఎవరు చెప్పరు భూ కబ్జాలు కానీ ఇంకోటి చెప్తే ఫస్ట్ దండోరా వేసుకొని వచ్చేస్తారు వాళ్ళు పొలో. మీరేం చేస్తున్నారు? ప్రతిరోజు ప్రతి నిమిషం కూడాను దీని మీదే మేము రియాక్ట్ అవుతున్నాము. ప్రెస్ కానీ ధర్నాలు కానీ తప్పకుండా చేస్తున్నాం. మీ నోటీస్కి రాలేదంతే. దీక్షలు చేయండి, దీక్ష కూర్చోండి. నవజాత శిశువులకు విక్రయ కేంద్రంగా మారిపోయింది నందికొట్కూరు. రేషన్ బియ్యము ఎల్లలు దాటిపోతుంది నందికొట్కూరు. ఇసుక మొత్తం ఏమీ లేకోకుండా అధ్వానంగా తయారైంది. సరే, ఇది ప్రభుత్వం ఫైలు రాదని పక్కన పెడితే, పోలీస్ ఫైల్ అవన్నీ పక్కన పెడితే, ప్రతిపక్ష పార్టీ అంటేనే పోరాటం చేసేవాళ్ళు. పోరాటం చేయాలి, ప్రశ్నించాలి. అప్పుడే ప్రజల్లో మీ ఉనికి తెలుస్తుంది. ఓ, మన కోసం పోరాటం చేస్తున్నారు, మన కోసం వీళ్ళు ఉన్నారని. భవిష్యత్తులో మిమ్మల్ని సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకుంటారంట. మీరేం చేస్తున్నారు? 4 రోజులు హైదరాబాద్లో 3 రోజులు ఆడుంటే ఆ 4 రోజులు మొత్తం పని జరుగుతుంది కదా అక్కడ. 4 రోజులు 3 రోజులు కాదు, ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో తప్పకుండా వెంటనే వెళ్తున్నాం, తప్పకుండా ధర్నాలు చేస్తున్నాం, తప్పకుండా ప్రశ్నిస్తున్నాం, తప్పకుండా పోలీసుని ప్రశ్నిస్తున్నాం, తప్పకుండా అన్ని పార్టీలు వేసుకొని కూడా ప్రతి విషయం మీద ధర్నా చేస్తున్నాం. అదే మన పార్టీ, మనం చేయాల్సింది అదే. మనం నందికొట్లు ఇప్పుడు చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి నేను చెప్తేనే చంద్రబాబు గారు ఆపేశారు అని చెప్పడంతో పెద్ద రాద్ధాంతం జరిగింది మన రైతులు. ఎందుకంటే మన రాయలసీమకు వరదాయిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అది ఉంటేనే మనకు పంట పొలాలు పచ్చగా ఉంటాయి, లేకపోతే బీళ్లు కావాల్సిందే మనకు. దాని మీద వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. మీరు కూడా హడావిడిగా వెళ్ళారు, ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. సరే, ఇదే నేపథ్యంలోనే మీ నియోజకంలో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రిపేర్ చేస్తానని ఆ రోజు గిత్తా జయసూర్య గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇంతవరకేం చేయలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి దాని మీద మీరెందుకు ఉద్యమం చేయలేకపోతున్నారు? దాని మీద కూడా ఉద్యమం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది పెద్ద ఇష్యూ కాబట్టి రాయలసీమ ఇరిగేషన్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి అంత భయంకరమైన కామెంట్ చేసిన తర్వాత ఇదే మేజర్ ఇష్యూగా ఉంది ఇప్పుడు. సో ఈ రాయలసీమ, ఎందుకంటే ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ నందికొట్కూరుకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నా కూడాను నందికొట్కూరు ప్లస్ ఆల్సో నంద్యాల జిల్లా ప్లస్ రాయలసీమలో ఉన్న చాలా జిల్లాలకు నీళ్లు. సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత బర్నింగ్ టాపిక్ కాబట్టి ఫస్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీదే కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టి, రాయలసీమ చదువుకొని, రాయలసీమలోనే ఆయన సీటు తీసుకొని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, చీఫ్ మినిస్టర్ అయ్యి, ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది లేదు. అండ్ మన పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు.
ఇది కూడా సరిపోదు మనకి రాయలసీమకి, ఎందుకంటే మనం పైన ఉన్న తెలంగాణ వాళ్ళు ఎక్కువ కొట్టేస్తున్నారు, దాని తర్వాత మనకి కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి వారిని ఎక్స్టెన్షన్ చేశారా? అది 45 క్యూసెక్స్ ఉన్నదని 80,000 క్యూసెక్స్ చేశారు. అది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికే సరిపోక దాని పక్కనే రాయలసీమ ఎత్తిపోతల పథకం 804 నుంచే మనం తీసుకోవచ్చు నీళ్ళు. ఎందుకు తీసుకోకూడదు? అది చేసిన దాన్ని ఆపేశారు. 75 to 80% వర్క్ కంప్లీట్ అయింది. ఎందుకు ఇప్పుడు నువ్వు రాయలసీమ ముఖ్యమంత్రివి చంద్రబాబు నాయుడు గారు, వెంటనే అది ఆ 15-20% కంప్లీట్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాలకి నీకు సాగునీరు దొరుకుతుంది? అది ఎందుకు చేయలేదు? ఇది మేజర్ ఇష్యూ. ఇప్పుడు అలగనూరు రిజర్వాయర్ మీరు మాట్లాడింది ఏంటంటే, అలగనూరు రిజర్వాయర్ కూడా 2017లో స్టార్ట్ అయింది కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ రోజు చేయలే. అది అట్లా పోస్ట్పోన్ అవుతా వచ్చింది. మీ దగ్గర ఇంకో ఇష్యూ ఉంది కదా, మిడుతూరు మండలం ఎత్తిపోతల లిఫ్ట్ ఉంది కదా అక్కడ కదా, ఉంది. మళ్ళీ అది కూడా పూర్తి కాలేదు కదా, అది పూర్తి కాలేదు, అది ఇవ్వాలి. అదే ఇప్పుడు విషయం ఏంటంటే, మేము అనేది జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు వచ్చింది ఛాన్స్, 2 సంవత్సరాలు కోవిడ్లో పోయింది, 3 సంవత్సరాల్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు అన్నీ కూడా 100% ఆయన చేశారు. సో అది ఆయన చేయగలిగిన రీతిలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఇప్పుడు అదే కదా అనేది, ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అక్కడ వాస్తవ్యులే. నేను చెప్పేది 3 సాగునీటి ప్రాజెక్టులు నందికొట్కూరు నుంచి వెళ్తున్నాయి. కేసీ కెనాల్ పోతుంది, తెలుగు గంగ పోతుంది, HNSS పోతుంది. ఎన్ని నీళ్లు నందికొట్కూరుకు వస్తున్నాయి? ఎన్ని సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పర్టికులర్గా నందికొట్కూరు మీద నుంచే ఇన్ని నీళ్లు పోతుంటే, నందికొట్కూరు సైడ్ అంతా కృష్ణానది ఉంది, దాని నుంచే తీస్తున్నారు. నందికొట్కూరు నీళ్లు లేవు, కావాల్సిన నీళ్ళు లేవు. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి, అవేమో ఒక నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైందంటే అదేమో ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోయారు, దాని రిపేర్లు లేవు. దాని గురించి 1.5 year మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో అది కంటి తుడుపు చర్యగా ఏదో కొంచెం రిలీజ్ చేశారు. అది ఏదో దగ్గర 10,000 ఎకరాలకి ఆయకట్టు సాగునీటికి, అది చేయలేదు. సో అలగనూరు ప్రాజెక్టు ప్రాబ్లం వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2017లో, దాన్ని అప్పుడే చేసేస్తుంటే 9 కోట్లతో అయిపోయింది. అది అలా పెరుగుకుంటే ఇప్పుడు 35-40 crores అయింది, దానికి లేవు. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అడగచ్చు కదా వెళ్ళి. సో దాని గురించి అడిగేది నందికొట్కూరులో ఎక్కడ వెళ్ళినా మోకాల్లో గుంతలు ప్రశ్నిస్తున్నాము. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్లు 2 ఎత్తిపోయాను, పెద్ద ధర్నా చేశాము, ఆ రోజు ప్రెస్ ఇచ్చాము. దాని తర్వాత కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాం. నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మేడం ఇట్లా ట్రాన్స్ఫార్మర్స్ దొంగిలించబడ్డాయి 1 year ముందు, ఏం జరిగిందంటే ఆమె పాపం ఏం చేస్తుంది, ఆమె కూడా ఏదో చెప్పింది. బట్ మొన్న ఏదో కొద్దిగా అట్లా రిలీజ్ చేశారు, అది జరుగుతుందో లేదో కూడా తెలీదు. సో అట్లాగా ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, రోజుకి కాదు కదా, రోజుకు 3-4 ధర్నాలు చేయాల్సి వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ లోకల్ ఎంపీ చేయాలి, మళ్ళీ ప్రజల పక్షాన. రాజకీయం అంటే ఊరికే కాదు కదా. ప్రతి మండలంలో మండలం లీడర్స్, ప్రతి విలేజ్లో విలేజ్ లీడర్స్, ప్రతి నియోజకవర్గం ప్లస్ పట్టణంలో కూడా ఎవ్రీడే ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది, ఎంతవరకు వీలేదంటే. ఇంకొకటి మీరు అన్నది ఏంటంటే, ప్రతిపక్షంగా ఉండి ఎంత చేయగలమని. పోలీసు ఎప్పుడు మనకి ఫేవరబుల్గా ఉండరు. ఏ ధర్నాకి మనం పర్మిషన్ అడిగి ఇవ్వరు. మీరు భయపడకూడదు. రాజకీయం అంటే ఇప్పుడు ఈ భాషలో చెప్పాలంటే, ఏదో రోగికి తగినంత మత్తు ఇంజక్షన్ వేయాలంటే తీసుకొని సూది పొడిసామా, గమ్మని సైడ్ ఉంచుకొని సర్జరీ అయిపోయిన తర్వాత సపోర్ట్గా ఉన్నామా అన్నంత కాదు కదా. రాజకీయం అంటే ప్రతి దాంట్లో ఉండాలి, దూరాలి, మట్టి పూసుకోవాలి, బురద పూసుకోవాలి, బురద వేసుకోవాలి, జైలు అన్నీ ఉంటాయి. రాజకీయం ఊరికే కాదు, అన్నిటికీ రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డక్కాముక్కలు తిన్నారు కాబట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు, ఊరికే కాదు కదా. అదే ఆదర్శంగా తీసుకున్నాం మేము కూడా. ఏమైనా సహకరించరు, ధర్నాలు చెయ్యరు, మీరు పోరాటం చేయాలి. ఏ రోజైనా నందికొట్కూరు నియోజకవర్గంలో గుంతలమయమైపోయి పాదచారులు ఇబ్బంది పడుతున్నారు, వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులైనా కనీసం వీళ్ళు ఒక తట్టెడు మట్టి వేసైనా నిరసన తెలపాలి, ఇలాంటి ఏం కార్యక్రమాలు చేయడం లేదు. మీరు అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్ని చేస్తున్నాం కానీ ఎంత చేసినా కూడాను ముఖ్యంగా పాలక పార్టీ వాళ్ళు మారాలి. అరే ఇది చెయ్యాలి, మారేలా చేయాల్సింది మీరు, మారేలా చెయ్యం. ప్రజా ఉద్యమంతో మీరు చేయాలి. ఎంత వరకు పోరాడాలో అంతవరకు పోరాడతాం, ప్రాణం పోయే వరకు. కానీ ఆ పార్టీ ఎటువంటిదో అందరికి తెలుసు, తెలుగుదేశం పార్టీ. వాళ్ళు వచ్చింది ఊడ్చుకొని 2029లో మాయమైపోవాలని. సో అటువంటి వాళ్ళని నువ్వు ఎంత పోరాడినా కూడాను వాళ్ళు చేయరు. నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం అనేది తథ్యం. ఆ రోజు నందికొట్కూరు
నందికొట్కూరు ప్లస్ రాయలసీమ ప్లస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ విధంగా డెవలప్ అవుతారో మీరే చూస్తారు. 2029 బ్యాలెట్తో ఎలక్షన్ జరగబోతుందా? ఎట్లా జరిగినా కూడా గెలిచేది అన్నారు. ఈవీఎంలో ట్యాంపరింగ్, ఈవీఎంలో హ్యాక్ చేశారు అన్నారు. ఇప్పుడు చేసే వాళ్ళు అప్పుడు చేయరా? చూద్దాం ఆ? చూద్దాం. అట్లా ఇప్పుడు చేసే అప్పుడు చేయరా? అట్లా జరిగిన రోజు మనం ఏం చేయలేం. అంత మోసం జరుగుతుంది. అంత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎలా చెప్తారు? మన ప్రయత్నం అయితే మనం తప్పకుండా చేస్తాము. ఆ ఈవీఎంలు కూడా ఆపుదాం. ఏదో ఏదో ఒక ఉద్యమం వస్తుంది. ఏదో ఒక ఉద్యమం వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దాని గురించి మాట్లాడుతున్నారు. అస్సాంలో జరిగింది, సూర్యకిరణాలు అరచేతితో అడ్డు పెట్టి ఆపలేరు. అట్లా చేయాలనుకున్నది మీరే ఆపుతారు. ఒకవేళ చేయాలంటే ఏం ఆపుతారు? మన చేతిలో ఉన్నది మనం చేస్తాం. ప్రజలు ఉన్నారు తర్వాత ఓటు వేసి గెలిపించడానికి. బట్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాల మటుకు చూస్తూ జనాలు ఉండరు. తప్పకుండా బుద్ధి చెప్తారు. 2029 తర్వాత సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. 29 తర్వాత 29లోనే 29 నుంచి. ఓకే. అంటే నందికొట్కూరు నియోజకవర్గం అనేది ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ రెడ్ల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో ఒక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిగా చాలామంది రెడ్లు ఉన్నారు అక్కడ. వాళ్ళ మధ్య ఇంతకు ఇమ్మడగలరా మీరు అసలుకి రెడ్ల ఆధిపత్యం అని ఏముండదండి అక్కడ. ఇప్పుడు మనం ఊరికి అట్లా అనుకుంటుంటాం బయట నుంచి, రెడ్లు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యాడా లేదా, వాళ్ళ మనుషులకి మంచి చేసేవాడు ఉన్నాడా లేదా అని చూస్తారు తప్పితే రెడ్లు ఆధిపత్యము వేరే కాస్ట్ ఆధిపత్యం అన్నది నేనైతే నమ్మను. ఓకే ఓకే. కోర్సు మండలంలో బాగా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ రెడ్లే ఉంటారు. ఎందుకుంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్గా? వాళ్ళ వెనకాల చాలా మంది ఉంటారు వాళ్ళని నమ్ముకొని. సో వాళ్ళందరికీ నువ్వు మంచి చేస్తున్నప్పుడు రెడ్లు నీతోనే ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వే అయినప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళ మనుషులకి మంచి చేయమని. సో వాళ్ళ మనుషులకు నువ్వు మంచి చేస్తున్నప్పుడు తను నాతో బాగానే ఉంటాడు. నేను ఇప్పటివరకు గమనించింది. అందుకని గీతా జయసూర్య గారు, ఎమ్మెల్యే గీతా జయసూర్య గారి గురించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, అట్టర్ ఫెయిల్యూరా? మీరు ఎలా చెప్తారు? ఆయన అడగండి. ఆయన నేను సూపర్ ఇప్పుడు చెప్పారు మీరే ఇన్ని సూపర్ అంటున్నారు. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. డ్రగ్స్ అన్నారు, రైతులు అన్నారు, నీళ్లు లేవంటున్నారు, అలగనూరు అన్నారు, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నారు. ఇవన్నీ సక్సెస్ అయింటే ఇవన్నీ అడుగుండేవాళ్ళు కాదు కదా. మేము అన్ని ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా. దేని గురించి ఆయన రియాక్ట్ అయ్యారు? దేని గురించి అంటే ఆయన చేతిలో కూడా లేదు. ఎందుకంటే సుప్రీం ఏది చెప్తే అది చేయాలి. బెల్ట్ షాపులు మామూలుగా బడ్డీ కొట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఊర్లో ఉన్నాయి. అంటే స్విగ్గీ లాగా డోర్ డెలివరీ. ఏమది తెలియదు ఆయనకి. ప్రతి చోట కూడాను తెలుగుదేశం లీడర్స్ కలెక్షనే. చిన్న ఇష్యూస్లో చికెన్ షాప్లో వాడు చెప్పులు కుట్టినవాడి దగ్గర కలెక్షన్, అంగన్వాడీల దగ్గర కలెక్షన్, ఇప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కలెక్షను, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. ఆయన నడిపించడానికి 3 లీడర్లు ఉన్నారు అక్కడ. ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు మంత్రిగా లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, ఆర్థికంగా ముందుకు తీసుకోవడానికి, ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తే చేయడం ఏంటి? ఆల్రెడీ 3 నాయకులు ఉన్నారు కదా అక్కడ. ఎవరు చెప్పారు? సుప్రీం చెప్పినట్టు చేస్తారంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? నేనేమంటున్నానంటే ఈయన ఎవరైతే మన ఎమ్మెల్యే ఉన్నాడో ఇది చేయడం లేదంటే దాని ముఖ్య కారణము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉండొచ్చు అన్న నా డౌట్ అంతే. బట్ ఓవరాల్గా యాజ్ ఎన్ ఎమ్మెల్యే మనం ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ నందికొట్కూరు ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయకపోగా కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దాన్ని బట్టి ఆయన ఒక అటర్ ఫెయిల్యూర్ అని చెప్పగలుగుతారు. అసలు మీకు అవకాశం వస్తే మీరేం చేయాలనుకుంటారు నందికొట్కూరుకి? కుప్పలు ఉన్నాయి చాలా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. నందికొట్కూరులో పెద్ద లీడర్స్ అందరు ఎమ్మెల్యేలు అయ్యారు. నందికొట్కూరు ఒకసారి నూకన్ కార్నర్స్లోకి వెళ్ళి విలేజెస్లోకి వెళ్ళి చూడండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందంటే. ఎక్కడ ఒక డెవలప్మెంట్ లేదు. ఏ మనిషి కూడా ఆర్థికంగా ఈవెన్ మినిమం నీడ్స్ తీర్చుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే మన విలేజెస్లోకి వెళ్తే వాళ్ళ విషయాలు అర్థమవుతాయి. కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయంటే. ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారే, ఇంత పెద్ద లీడర్స్ ఎమ్మెల్యేలు అయ్యారే, ఇప్పటివరకు ఎవరు ఏం చేశారు? ఏం చేయాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు కృష్ణానది చుట్టూ మన నందికొట్కూరు 3 బార్డర్స్లో ఉంది. కృష్ణానది అంత భయంకరంగా ప్రవహిస్తూ అన్ని నీళ్లు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు ఎవరు కూడాను మనకి సఫిషియెంట్గా నీళ్లు తెచ్చుకుందామని ఏ ఒక్క లీడర్కి రాలేదు ఇప్పటివరకు. ఎంత పెద్ద లీడర్స్ ఉన్నారు, అందరికి తెలుసు కదా మీకు. ఎవరు చేయలే. అందుకని నందికొట్కూరులో చేయాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు లీడర్స్ ఏం చేశారో ఏం చేయలేదు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇరిగేషన్, పంట పొలాలకి ప్రాపర్ నీళ్లు అది చేస్తే ఎందుకంటే నందికొట్కూరుకి
పంట తప్ప వేరే సోర్స్ ఆఫ్ లివింగ్ లేదు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లేదు, ఒక ఫ్యాక్టరీస్లో ఏమీ లేదు. సో బేసికలీ అందుకే కదా డ్రగ్స్ వ్యాపారం పెట్టారా? డ్రగ్స్ వ్యాపారం అంటే ఇంకా అంతే కదా. నీకు ఎప్పుడైతే నీకు సోర్స్ ఆఫ్ లివింగ్ లేదో ఇక ఇట్లాంటివన్నీ నందికొట్కూరులో డ్రగ్స్ తయారు చేసి హైదరాబాద్లో గద్వాల్లో అమ్మడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది అసలుకి? మీరు అంతా ఏమైపోయారు? టీడీపీ వాళ్ళని అడగాల. వాళ్ళు ఓకే, వాళ్ళని అడగాలంటే వాళ్ళ ఫెయిల్యూర్ అనుకుంటాము. మీరేం చేస్తున్నారు? వాళ్ళే పెట్టించి చేపిస్తున్నారేమో ఎవరికి తెలుసు. మీరు అడ్డుకోండి. అడ్డుకున్నా పెడతారంటే పెట్టిస్తారు. మేము ఎందుకు అడ్డుకోం? తప్పకుండా అడ్డుకున్నాం. తెలంగాణ పోలీసులు వచ్చి ఎత్తుకుపోయాక ఇంకేం అడ్డుకుంటాం? అది మనకి ముందే తెలియదు. అది అంటే ఇప్పుడు అంత విచ్చలవిడిగా మెయిన్ రోడ్లోనే పెట్టి, లేదంటే తంబలపల్లిలోనేమో పెద్ద సారా ఫ్యాక్టరీ మెయిన్ రోడ్లో పెట్టి, తంబలపల్లి కాదు మొలకల చెరువు, తంబలపల్లి నియోజకవర్గం తంబలపల్లి మొలకల చెరువు దాంట్లో పెట్టి ఇది చేస్తుంటే ఎక్కడ చూసినా కానీ అది ఎంకరేజ్మెంట్ జరుగుతుంది జనాల్లో. ఇప్పుడు కాగాయా? నేను అదే రోజు అది మొలకల చెరువు దగ్గర అది పెట్టినప్పుడు మేము ధర్నా చేసి ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన ఉండి వాళ్ళు చేస్తున్నాం సార్, మేము చేస్తున్నాం సార్. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇంతమంది మందు తాగుతున్నారు బెల్ట్ షాపులతోటి, వాళ్ళ హెల్త్లు వాడు స్పిరిట్ బాస్ అమ్ముతుంటే ఎలా ఉంటాయి, ఎట్లా రేపు పొద్దున 3-4 సంవత్సరాల తర్వాత వీళ్ళ లివర్లన్నీ చెడిపోయి అందరూ సిరోసిస్ ఆఫ్ లివర్ పోయి ఎంతమంది చనిపోతారంటే, లేదు సార్ దాని మీద ఒక లేబుల్ ఒకటి పెట్టాము మేము, ఆ లేబుల్ని స్కాన్ చేస్తే అర్థమవుతుంది అది ఇదే లేదని. ఆ లేబుల్ ఇట్లా పీక్తో వచ్చేస్తుంది. ఆ లేబుల్ ఎవడన్నా ఏ బాటిల్ మీదన్నా పెట్టచ్చు. సో ఇంత ఫాల్టీ గవర్నెన్స్ జరుగుతుంది. దీని అంటే ఎంత జనాలు విసిగిపోయినారంటే ఏ ఒక్క ఇష్యూ తీసుకున్నా కూడా అందులో ఒక మంచి జరగట్లేదు. ఎక్కడ చూసినా కరప్షను, ఎక్కడ చూసినా కలెక్షన్. జనాలు విసిగిపోయి ఎమ్మెల్యే కలెక్షన్ చేయరా? కలెక్షన్ చేయడానికే వస్తే నేను నా హాస్పిటల్ కూర్చొని చేసుకుని అనిపించాను. డబ్బు ఖర్చు పెట్టాలి కదా మీరు ఎలక్షన్స్ డబ్బు నేను ఎందుకు ఖర్చు పెట్టరా? ఏదో నా ఖర్చులకు పెడతాను అంతే. నేను కార్లో పోవాలి, దానికి పెట్రోల్, నేను అన్నం తినాలి, దానికి పెట్రోల్ బండి డీజిల్ బండి మీదే? డీజిల్ పెట్రోల్ అంటే మళ్ళీ పెట్రోల్ పట్టించారు. డీజిల్ బండి పెట్రోల్ పట్టిస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకో బండి కొనాల్సి వస్తుంది. అట్లనే ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టాను, నేను నోటు పంచాను అంటే మళ్ళీ ఇంకొక ఎలక్షన్స్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. ఖర్చులు ఉంటాయండి. ఖర్చులు లేకుండా ఎలక్షన్స్ ఎట్లా? అదే చెప్పి ఖర్చు లేకుండా బండికి ఇంధనం ఎంత ముఖ్యమో ఓటుకు కూడా డబ్బులు అంత ముఖ్యం, ధనం అంత ముఖ్యం. ధనం మూలం ఇదం జగత్. దాని వల్లే మనం గెలుస్తామని ఎప్పుడు అనుకోకూడదు. డబ్బు పెట్టిన ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, డబ్బు పెట్టకుండా అది వేరే. ఇతను కోటి పెడితే ఇతను 50 లక్షలు పెట్టచ్చు, అది వేరే. ఓకేనా? ఎన్నికల నియమావళి ప్రకారం ఈరోజు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న నాయకుడు, కరెక్ట్ ఎన్నికల నియమాల ప్రకారం ఖర్చు పెట్టిన ఒక్క నాయకుడిని చూపించగలుగుతారా? ఒక్క నాయకుడిని, ఏ ఎమ్మెల్యేనైనా సరే, ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు కావచ్చు. డబ్బులు అంటే కాదు కానీ ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్నదానికి ఏ రూపంలో ప్రూఫ్లు ఉండవు. నా ఖర్చు నేనేం పెడతాను? నా డీజిల్కి అంతే, తర్వాత నా ఫుడ్కి, నేను ఉండడానికి ఆ ఖర్చు బయటపడదు. పాపం కార్యకర్తలు వస్తే వాళ్ళతో భోజనాలు పెట్టియడం, అదే ఆ ఖర్చు బయటపడదు అంటున్నా. మిగతా ఖర్చు ఎవరికి తెలుసు? అదే ఎవరికి తెలియదు. మీకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదు? మీకు మాత్రమే తెలుసు. ఖర్చు పెట్టినోడికి తెలుస్తుంది, పెడితే. పెట్టకపోతే తెలియదు. అది కూడా చాలా సిన్సియర్గా నందికొట్కూరు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ చేస్తున్నారు కదా మీరు, సిద్ధార్థ రెడ్డి. మరి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్తుంటే ఏం చేశారు? ఎందుకు నిర్వహించలేకపోయారు? లేదు, ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళు వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మనం డిసైడ్ చేసుకున్న తర్వాత మనం చెప్పిన ఆగరాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి డౌట్ ఉంది. ఇప్పుడు అరాచకాల దౌర్జన్యాలు ఎంత జరుగుతున్నాయో తెలుసు. వాళ్ళ పొజిషన్ పోవచ్చు, వాళ్ళ మీద అటాక్స్ జరగచ్చు, వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఏం చేస్తాం? వెళ్ళొద్దని చెప్తాము. లేదన్నా మాకు పరిస్థితి బాగాలేదు, ఇక్కడ మేము ఊర్లలో ఉండాలంటే కష్టంగా ఉంది అన్నప్పుడు సరే వెళ్ళండి. బట్ ఎక్కడ చెప్తారు? అందరూ మళ్ళీ రావాల్సింది. పోలవరం గురించి మీకు బాగా అవగాహన ఉందా? పోలవరం ప్రాజెక్ట్ చెప్పండి. బాగా అవగాహన ఉందా? అంత ఎక్కువ లేదు, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇరిగేషన్ అన్నది పెద్ద సబ్జెక్ట్ కదా. చాలా పెద్ద. పోలవరం అనేది మన జీవనాడి, ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరంలో చంద్రబాబు నాయుడు అవినీతి చేసేస్తున్నాడు, అది ఇది అనేసి మీరు డాంబికాలు పలికారు, ఏదో విమర్శలు కూడా చేశారు కదా, మనం చూశాను. మరి ఏమి తెలుసని మీరు చంద్రబాబు నాయుడు కేంద్రం చేస్తానని పోలవరం ప్రాజెక్ట్ ఆయన ఎందుకు తీసుకున్నారు? కేంద్రం చెప్పుంటే కేంద్రం అయితే ఆలస్యం చేస్తుందేమో. ఎందుకు చేస్తుంది ఆలస్యం? ఇప్పుడు జరిగిందా? మరి ఇప్పుడు ఈయనేం చేశాడు? సో సింపుల్ అంతే, ఎక్కువ లాజిక్ వద్దు. ఎందుకంటే ప్రాజెక్ట్లోని ఈచ్ పాయింట్ చేయాలనుకున్నాం, అంతలో ఓడిపోయాం కదా. 5 ఏళ్లలో 2 years ఓడిపోయింది. 3 years చేయాల్సింది చేశారు. మరి ముందు చేసిన చెత్త అంతా తీయాలి కదా ఫస్ట్.
ఆయన ముందు విభజన జరిగిన తర్వాత ఆయన నేను చేస్తానని తీసుకున్న తర్వాత చేసిన చెత్త, అది డయాఫ్రమ్ వాల్ పోవడము, ఈ ఎక్స్టెన్షన్ కాకపోవడం, ఇవే ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్. అవి చేసినవన్నీ ఫస్ట్ చేయాలి కదా. ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు అయ్యేది కాదు కదా. సో ఈసారి గెలిచినప్పుడు మీరు క్వశ్చన్ అడిగుంటే, సార్ ఇంకా ఏం కాలేదు సార్, 24లో మీరు గెలిచారు కదా, చేయలేదంటే అప్పుడు ఆన్సర్ ఉంటుంది. గీతా జయసూర్య కూడా చాలా ఆరోపణలు చేశారు. ఏది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందికొట్కూరు చేసింది ఏమీ లేదు, అవినీతి తప్పితే ఇక్కడ ఏమి చేసింది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి విమర్శలు చేశారు గీతా జయసూర్య గారు. మరి మీరేమంటారు దాన్ని? అసలు అభివృద్ధి అనేది 1924లో పెద్ద అభివృద్ధి జరగలే, కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను. ఎందుకు మీరే అధికారంలో ఉంది? లే అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 years కోవిడ్ తీసేస్తారా, 3 yearsలో అనుకున్నంత రీతిలో అయితే అభివృద్ధి జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా కరెక్షన్ ఇప్పుడు 29లో జరుగుతాయి. ఎందుకంటే ఏదో ఒక రోజు స్టార్ట్ అవ్వాలి. మంచి జరిగిందా జరగలేదని పక్కన పెడితే అయిపోయింది, గతం గత. ఇప్పుడు 29లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నందికొట్కూరు రూపురేఖలు ఎలా ఉంటాయో చూడండి. గీతా జయసూర్యకి అవతల మాన్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఇలాంటి ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండగా ఉన్నారు. ఒక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండతో మీరు గెలవగలరా? 100% గెలుస్తాం. ఎలా? ఈయన ఒక్కడు, ఆయన ముగ్గురు కదా. అదే కదా, ఆ ముగ్గురికి more than 1000 times పవర్ఫుల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. 2024లో ఏమైందా పవర్? ఇది చెప్పాను కదా, 2024 అనేది పెద్ద స్పెక్యులేషన్, ఎవరికి తెలియదు ఎందుకు గెలిచారు. మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు 11 వస్తాయని? 11 వస్తాయని తెలిసి మనం వేరే వేరే డౌట్లు రావా మనకి? అది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఫర్దర్గా మీరు చెప్పిన ముగ్గురు లీడర్స్ కాదు, ఇంకొక ముగ్గురు లీడర్స్ ఉన్నా కూడాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నందికొట్కూరులో అడ్డు ఉండదు. ఎందుకంటే అతను ఆ నియోజకవర్గానికి చేసిన మంచి అంతా ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. ఒక విషయం సార్, ఒక వైద్యుడిగా చెప్పండి, మీరు ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తుంది, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. పీపీపీ విధానంలో తెస్తే జరిగే నష్టం ఏంటో ఒకసారి వివరిస్తారు? ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, స్కూలు, తర్వాత బస్సెస్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కొన్ని అవి ప్రైవేటైజ్ చేయకూడదు. ప్రైవేట్ పరంగా వెళ్ళింది అనుకో, ఇంకోటి హాస్పిటల్స్ వెళ్ళింది అనుకో, వాడు చేసే అరాచకం అంతా ఇంత ఉండదు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు. అవన్నీ పక్కన పెడితే విద్యా వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందాలి అంతే. మరి ఏమంటారు? అదే అందుకని ఇంకొకటి పీపీపీ విధానము, ఒక హిస్టరీ చెప్తాను. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సడన్గా ఒక డిస్ట్రిక్ట్కి 2 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ చేశారు. పెద్ద యాజిటేషన్ చేశాం కర్నూలులో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా దింపేశారు. ఈ మెడికల్ యాజిటేషన్ ఎందుకు అంటే, అప్పుడు అరే ఏంది ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టవచ్చు కదా, ప్రైవేట్ ఎందుకు పెట్టాలంటే దాంట్లో ఏదో లాలూచి ఉన్నట్టే కదా. సేమ్ థింగ్ ఈ జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోగానే 95లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు న్యాక్ కాబట్టి ఏం చేశారు తెలుసా, ఒక కాలేజ్ 2 కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేసి 23 డిస్ట్రిక్ట్స్లో దగ్గర 23 మెడికల్ కాలేజ్ పెట్టించాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, పీపీపీ విధానంతో నువ్వు కొత్త మెడికల్ కాలేజ్ చేసుకో, మేమేమనం. ఆల్రెడీ నీకు కన్స్ట్రక్షన్ అయిపోయి ఫంక్షనింగ్ ఉన్న స్టూడెంట్స్ చేరిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేసి ఎవడు ఊరుకుంటాడు? మీరు చెప్పండి, ఎవరినైనా అడగండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దానికి ఫండ్స్ ఉన్నాయి, దానికి వర్క్ స్టార్ట్ అయిపోయింది, దానికి ప్లానింగ్ అంతా ఉంది. ఆ ప్లానింగ్ని స్టార్ట్ చేసి పెట్టు, 5,000-7,000 కోట్లు అవుతుంది. నువ్వు చెయ్యకుండా ఎంత ఘోరమే. నీకు మీ వాళ్ళకి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, ఒక 70 మెడికల్ కాలేజీలు కట్టుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నీ ఇష్టం, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోకుండా గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన 17 మెడికల్ కాలేజీని గవర్నమెంట్ ప్రైవేట్ చేయడం ఏంది? అది ఎవరు ఒప్పుకోరండి. ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఏ విద్యావేత్తలు ఒప్పుకోరు. నేను ఇంకో విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని ఇట్లే వదిలేస్తే ఆయన మినిస్ట్రీలు కూడా ప్రైవేట్ పరం చేస్తాడు. ప్రతి మినిస్ట్రీకి 1000 కోట్లు తీసుకో అని ఇష్టం వచ్చినట్టు పాలించు. ఎందుకు? ఆయన సిస్టమ్ని మేనేజ్ చేయాలా, జోబులకు డబ్బులు రావాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం మీకు తెలీదా? వాడు 100 కోట్లు పెట్టాడు, 1000 కోట్లు పెడతాడు, వీళ్ళకి ఇంత ఇస్తాడు. ఆ ఇచ్చేవాడు వీళ్ళోడే ఉంటాడు, వీళ్ళ కాస్ట్ వాడో, వీళ్ళ పార్టీ వాడో, వీళ్ళ ఫ్రెండ్ ఎవరు తెలియదు ఎవరికి.
అది కాక అన్యాయం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేంజ్ చేయడం. పేద ప్రజలు ఇప్పుడు నందికొట్కులో ఎవరికో ఒకసారి ర్యాంక్ వస్తుంది, ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే సీట్ వస్తుంది, ఇది లేకపోయి ప్రైవేట్ అయిపోతే ఆ ర్యాంక్కి రాదు సీటు, ఆడ మళ్ళీ బీఎస్సీలో బీకామ్లో చేరాలి. మేము చేసాం కదా, మేము అట్లే కదా వచ్చింది. సో ఇది చాలా అన్యాయమైన పని ప్రైవేటేషన్. అందుకని చూడు ఇప్పుడు 1 కోటి సంతకాలు సక్సెస్ఫుల్ అయింది, ప్లస్ ఆల్సో ఇప్పుడు అంతా హోల్డ్ అయిపోయింది. ఎవడు టెండర్ లైట్లు ఎవడు అది రావట్లేదు. కూడా అంతే కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ కదా, అంతే కదా. 1 కోటి సంతకాలు సక్సెస్ అయింది, మరి ఆగిపోయింది ఏమైనా పీపీపీ ఆగింది, ఇప్పుడు వరకైతే ఏం లేదు. ఏదో టెండర్ వేసారు వెనక్కిలాగా అన్నారు. మీరు బెదిరిస్తున్నారు. బెదిరిస్తాం, ఎందుకు బెదిరిస్తాం? బెదిరించడం కూడా కాదు, ఇంకా వైలెంట్గా చేస్తాం, ఇంకా వైలెంట్గా చేస్తాం. గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, సరే సార్, దీని విషయంలో గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకోము, ఎదిరిస్తాం, బెదిరిస్తాం అంటున్నారు కదా. ఒక చిన్న లాజిక్ సార్, మన గవర్నమెంట్ తీసుకుంటే ఇప్పుడంటే గవర్నమెంట్ ఆర్టీసీ విలీనం చేసుకుంది. ఇక్కడ గతం నుంచి తీసుకుంటే ఒక కార్పొరేషన్ ఆర్టీసీ అంటే ఆర్టీసీలో గవర్నమెంట్ బస్సుల కన్నా హైర్ బస్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెల వాళ్ళకి రెంట్ చెల్లిస్తుంది గవర్నమెంట్, వాడికి డ్రైవర్ను పెట్టి డీజిల్ అంత మనమే పట్టుకొని వాడికి నెల ఇంత హైర్ చేస్తుంది. నెల వాడికి హైర్ చెల్లించే బదులు అదే మనము గవర్నమెంట్ బస్సులో కొనుగోలు చేసుకోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు, అంత ఫెసిలిటీ ఉంటుంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రుల కూర్చోలకే కనీస పరీక్షలు ఉండే, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చేయించుకోవాలంటే బయటికి రాసిస్తారు, రెఫర్ రాస్తారు, బయటికి పోతారు, నెలలో వాళ్ళకి బిల్లులు పంపించాలి. అంత ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంత పెద్ద టెక్నాలజీ ఉన్నాడు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో ఇవన్నీ ఎందుకు పెట్టి అత్యాధునికమైన పరికరాలను పెట్టి రోగులకు ఎందుకు చికిత్సలు అందించలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే అది. ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? అదే కదా, అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్సలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కడ జరిగాయో చూపించండి. అన్ని ఆరోగ్యశ్రీలు గవర్నమెంట్ లో ఉంటాయి, ప్రైవేట్ లోనే కదా ఎక్కువ. అవునండి, ఇప్పుడు మీకు చిన్న చిన్న వాటికే ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్, ప్రైవేట్ లోనే కదంతా. ప్రైవేట్ లో నువ్వు ఒక పేద పేషెంట్ పోయి చేసుకోవడం అన్న ఫెసిలిటీ క్రియేట్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అది ఫాలో అవుతుంది ఎవరు? ఎంత పెంచారు? అది మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీయమనండి, ఎట్లా ఉంటుంది రియాక్షన్. ఆ రోజు 1000 ఏమో ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 3500 ప్రొసీజర్స్ ఇంక్రీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు 5 lakhs ఉండేది, 25 లక్షలు ప్లస్ ఇంకొకటి పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 months వరకు పేషెంట్కి ఫుడ్, టాబ్లెట్స్. ఎవరు చేసింది ఇది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏమైంది? నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ బంద్ చేశారు, ఎందుకంటే డబ్బులు కట్టలే. ఆరోగ్యశ్రీకి నెలకి 360 కోట్లు అవుతుంది. ఇప్పటికైనా 18 నెలలు ₹1 ఎవరికి ఇవ్వాలి. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆరోగ్యం అంటే. అది ఇప్పుడు ఏదైనా కావాల్సి కాలు రెగరేసుకొని వచ్చి నువ్వు విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, కర్నూలులో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక కూడా ట్యాబ్లెట్లు, ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళకి ఫుడ్. అది ఎవరు చేశారండి? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ఆయనకి మనుషులు అంటే ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎవరంటే ఇష్టం? ఆయనకి కావాల్సినంత సిస్టమ్ మేనేజ్మెంట్, మళ్ళీ సీఎం అవ్వాలి. అందరూ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ డబ్బులు సంపాదించుకోవాలి. మంచిదే కదా, కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది కదా. మంచిదే. మీ నాయకుడు ఎట్లా ఆలోచించలేదు కార్యకర్తలు బాగుండాలన్నప్పుడు? మంచిదే, అందుకే కదా కార్యకర్తలు. ఆయన వెరీ కరెక్ట్. ఆయన కార్యకర్తలకి, ప్రజలకు కాదు. ప్రజలేమో వాళ్ళ కార్యకర్త డబ్బులు తింటున్నాడు అంటే నష్టపోయేది ఎవరు? కింద మనుషులే. అంటే మీకోసం జెండా పట్టేది, జెండా కట్టేది, మీకోసం జైలుకి వెళ్ళేది, మీకోసం లాఠీ దెబ్బలు తినేది కార్యకర్త. కార్యకర్తకు 10 రూపాయలు రావద్దా? కార్యకర్తకు 10 రూపాయలు వాళ్ళ దగ్గర కొట్టి తీసుకోకూడదు, న్యాయంగా తీసుకో. న్యాయంగా ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ ఇగోబ్బా చేసుకో, నువ్వు దాంట్లో నువ్వు 10 రూపాయలు పెట్టి నీకు 2 రూపాయలు వస్తుంది. బెల్ట్ షాపులకి డబ్బులు తీసుకొని ఆ కల్తీ మందంతా వాళ్ళకి పోసి వాళ్ళని చెడగొట్టడము, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏది ఈ పెన్షన్స్ వస్తున్నాయి, పెన్షన్స్ 4000 వాడికి ఇవ్వాలంటే ఈయనకి కొంచెం డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే వీడి ద్వారా వెళ్తుంది. ఇంతకుముందు ఏంటి, బటన్ నొక్కితే వెళ్ళిపోయేవి, ఆ వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లీడర్ దగ్గరికి పోవాలి, ఆ శాంక్షన్ చేసుకోవాలి, వాడు దాంట్లో ఒక 500 1000 తీసుకున్నాడు. అది పాపం 4000 వెళ్ళాల్సిన పేదవాడికి ఆల్రెడీ ఒక 1000 రూపాయలు పోతే ఎంత కటకట అంటుంది. 4000 అనౌన్స్ చేసి కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, ఆల్రెడీ స్క్రూటినీ అని చెప్పి పాత పెన్షన్లు తీసేశారు చాలామందికి. సో ఫైనల్గా వాళ్ళు పెట్టే డబ్బులు అంతే. సో ఇంకా కార్యకర్త స్వాహా చేస్తుంటే ఇంకా జనాలు ఎంత డిగ్రేడ్ అయిపోతారు. ఎంత ఓవరాల్గా నందికొట్కూరు మంచి విజన్తో ఉన్నారు. నందికొట్కూరు మీకు అవకాశం ఇంకా రాబోయే 10 సంవత్సరాలు 29 తర్వాత రూపురేఖలు ఎంత వీలైతే అంతవరకు మంచి జరిగేటట్టు ప్రతి పేద మనిషి కూడాను ఒక లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చే వరకు
అహర్నిశలు కష్టపడతాను. మరి సుధీర్ ధారా గారు ఎమ్మెల్యే అయితేనే జరుగుతుంది అది, కాకపోయినా కూడా వాళ్ళతోనే ఉంటాను. మరి వేరే ఎమ్మెల్యే అయితే ఉండని ఏమవుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరికి తెలుసు. 2029లో సుధీర్ అన్న నువ్వు తిరుపతి ఎంపీగానో చిత్తూరు ఎంపీగానో పోటీ చేయని పంపించారు అనుకో, ఏంటి పరిస్థితి అప్పుడు? సార్ చెప్తే వెళ్తాం. వెళ్తారా? అందుకొరకు మన ఇంకోరికి ఇస్తున్నాము. వెళ్తాం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒకవేళ నందికొట్కూరు నుంచి ఉంటారా, ఇంకో ప్రాంతం ఎత్తుకుంటారా? నేను అక్కడే ఉంటాను. ఇంకా ఫైనల్ డెసిషన్ సార్ది జగన్మోహన్ రెడ్డి సార్. నందికొట్కూరు అన్నా చిత్తూరు అన్నా డీలిమిటేషన్ అయినా కూడా నందికొట్కూరులో వేరే మారచ్చు. మోస్ట్లీ నేనే ఉండొచ్చు. సార్ అనుకున్నట్టు మార్చుకుంటే మారుస్తారు. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకుంటే వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరికైనా థ్రెట్ అవుతాడో, ఎవరికి సీటుకైనా ఎవరి సీటును పుట్టుకొచ్చుతాడు ఆయన, ఎవరి సీటును లాక్కుంటాడు ఎవరికి అర్థం కాలే, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒకనొక సందర్భంలో భయపడుతున్నారు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా. సిద్ధార్థని ఎప్పుడు కూడా కాస్త దూరంగానే పెడుతుంటారు. మరి ఆ సిద్ధార్థని మీరు ప్రేమిస్తున్నారు, మరి ఈ సీనియర్లతో మీరు ఎలా కలిసిపోయి మింగిల్ అవుతున్నారు? సిద్ధార్థని వాళ్ళకి సిద్ధార్థకి పడట్లేదని అక్కడ ప్రూఫ్ అయితే లేదు. మంచిగా మాట్లాడతారు. ఏం సిద్ధార్థ కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడతారు. కడుపులో కత్తులు మీకెట తెలుస్తాయి? ధృతరాష్ట్రుడి కౌగులింది కదా. పాలిటిక్స్ లో అరోజు టికెట్ వచ్చే వరకు ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటారో ఎవరికి తెలియదు. ఒకటి, ఎవరి ప్లేస్ ని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ మీరు అన్నట్టు సిద్ధార్థ్ మీద వీళ్ళ కోపం ఉందన్న దాఖలాలు నాకైతే కనపడలేదు. మంచిగా మాట్లాడతారు. ఎప్పుడు నేను వెళ్ళినా కూడా సిద్ధార్థ్ బాగున్నాడా, సిద్ధార్థ్ వచ్చాడా, ఎక్కడున్నాడు అని అడుగుతుంటారు. నేను ఎక్కడైతే గమనించాలి అంటే అందరూ అంటుంటారు ఆయనకి కోపం సిద్ధార్థ్ అంటే ఈయనకి కోపం అని. ఆ కోపాన్ని నేను ఎప్పుడు చూడలే. పాలిటిక్స్లో అట్లా చూపించుకోరు కూడా. ఆయన నియోజకవర్గం వేరు, వాళ్ళ నియోజకవర్గం వేరు. ఎందుకు చూపించుకుంటారు? కానీ ఆయన నియోజకవర్గంలో ఆయన పోటీ చేసేకి లేదు కదా. ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు ఆయన వేరే చోటకి వెళ్తాడు అన్న భయం వాళ్ళకు ఉండొచ్చేమో కానీ ద్వేషాన్ని అయితే బయటికి చూపించరు. ఉందేమో ఎవరు లోపల ఎవరికి ఉంది ఎవరికి తెలుసు. సిద్ధార్థ రెడ్డిని వ్యతిరేకించే నాయకులు సుధీర్ ధారాన్ని ప్రేమిస్తున్నారు. ప్రేమించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకు ప్రేమించాలా? అందరూ బాగుంటుంది. పాలిటిక్స్ లో అందరికి తెలిసిందే. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు బాగుండాలి, పక్కన నియోజకవర్గంతో స్నేహపూర్వకంగా ఉండాలి, అవసరాలు ఉంటాయి. వాళ్ళతో చెడ్డ అవడం అనవసరం. నాకు తెలిసి సిద్ధార్థ రెడ్డి కూడా ఎవరితోనూ చెడ్డగా ఉండడు, మంచిగా ఉంటాడు. అన్న అంటుంటాడు, పిలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. వాళ్ళు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా మీటింగ్స్కి సిద్ధార్థ రాకపోతే సిద్ధార్థ్ బాగున్నాడా, సిద్ధార్థ్ ఎప్పుడు వస్తాడు, లేదంటే ఎక్కడున్నాడు అని అడుగుతుంటారు. అంతా బాగుంది. వైద్య విద్యను అభ్యసించి ఒక మంచి డాక్టర్గా సమాజంలో స్థిరపడ్డ మీరు రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మీద మీకు ఏ అవగాహన వచ్చింది, ఏం నేర్చుకున్నారు? వ్యవస్థ మీద కాదు, ప్రజలు చాలా చాలా అవసరంలో ఉన్నారు. నేను గమనించింది అవసరాలు. నేను అనుకున్న రాజకీయము వేరు. నేను దిగిన తర్వాత నాకు అర్థమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరము, వాళ్ళు ఆ ఎమ్మెల్యే క్యాండిడేటో లేదా లీడర్ని వాళ్ళు ఆశించే విధానము చాలా హృదయ విదారకంగా ఉంది. కరెక్టే. పూర్ పీపుల్కి సంక్షేమ పథకాలతో వాళ్ళని బానిసలు చేయకుండా వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశాలని ప్రభుత్వాలు ఆలోచించవచ్చు కదా. ఏం చేస్తే ఆ దారిద్ర్యము, పేదరికం దూరం అవుతుంది వాళ్ళకు అంటే ఉపాధి అవకాశాలు కల్పించడము. వాళ్ళకి ఇంత ఉపాధి కల్పిస్తే ఒకరి దగ్గర దేహి అనడమో, అంటే మీరిచ్చే సంక్షేమ పథకాల కోసము ఆఫీసుల చుట్టూ తిరగడమో ఉండదు కదా. ఉపాధి అన్నది ఫస్ట్ టైం ఇప్పటి వరకు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లకు ఎన్ని ఇచ్చారు? సెక్రటరియట్లో ఎన్ని ఇచ్చారు? సచివాలయాలు. సో అది స్టార్ట్ అయిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం. రావాలి కదా. అందరూ చదువుకునే లేబర్ ఉంటారు, వాళ్ళకు ఉపాధి కావాలి కదా. పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. ఒక పరిశ్రమ వచ్చిందంటే కన్నా ప్రత్యక్షంగా ఉపాధి వస్తుంది చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి. కొంతమంది పరోక్షంగా అంటే టీ స్టాల్స్, హోటల్స్, జిరాక్స్ సెంటర్లు, ఏటో హోటల్స్ రకరకాలు పెట్టుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతారు. మీరు ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలకు దేహి అనాల్సిన కర్మ వాళ్ళకి పట్టదు కదా. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎందుకుండదు?
నీడ్ ఉంది ఆ నీడ్ ఏంటి? వాళ్ళు బానిసలుగా ఉండాలి మీకు. మీరు ఓట్ల కోసం ఇచ్చే నోట్ల కోసం వాళ్ళు వెంపర్లాడాలి, ఎదురు చూడాలి అని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం అనేసి. ఇప్పుడు తమిళనాడులో కదా వామ్మో! ఇంకా ఏమేమి ఇస్తారు అర్థం, ఇంట్లో ఊరికే కూర్చోండి మీరు మేము సాకుతామనే పరిస్థితి ఉందన్నమాట. వెల్ఫేర్ చూస్తుంటే ఇప్పుడు అన్ని పథకాలు పెడుతున్నారు వాళ్ళు, అన్ని ఉచితాలు ఇస్తున్నారు. ఏమైపోతాయి రాష్ట్రాలు అర్థం కావడానికి పరిస్థితి. ఎందుకు ఈ దిశగా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనం అంతా కంపారిజన్ వెస్ట్రన్ కంట్రీస్తో చేసుకుంటాం. ఇది మనకి ఉపాధి కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విలేజెస్లో ఉన్న బాగా కడు బీద వాళ్ళ పరిస్థితి ఏంటంటే, రోజుకి అన్నం ఉండదు వాళ్ళకి. సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో నేను చెప్తాను. ఎందుకంటే నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నాకు సూపర్ డూపర్గా నచ్చింది అమ్మఒడి. అమ్మఒడి కాన్సెప్ట్ నీకు అర్థమైందా? అమ్మఒడి అంటే అమ్మకి నీ పిల్లవాడిని స్కూల్ పంపిస్తే నీకు డబ్బులు వస్తాయి. 75% అటెండెన్స్ ఉండాలి. అందులో ఏం జరిగింది తెలుసా? ఒకటి పిల్లోడు చదువుకుంటున్నాడు, చచ్చినట్టు స్కూల్కి పోతున్నాడు. ఇంకొకటి వాడు స్కూల్కి పోవడంతో అమ్మకి డబ్బులు వస్తాయి, నాన్నకి కాదు. నాన్నఒడి కాదు ఇది. అమ్మ అకౌంట్లో పడిందో నాన్న బుట్టికి డబ్బులు తీసిపోతాడు. అది కొంతవరకు రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆయన మేధావితనం ఏంటంటే, పిల్లలు చదువుకుంటే వాడు ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత తప్పకుండా స్కూల్కి వెళ్ళాడు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వాడి ఉద్యోగం వచ్చినప్పుడు వాడి ఫ్యామిలీ మంచిగా అవుతుంది. నేను 1924 ఎండ్లో నేను నందికొట్కూరుకి వెళ్ళాను. నేను చూసిన ఏకైక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఏ చిన్న పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్లకుండా రైతు కూలీగా నాకు కనపడలే. ఏ చిన్న పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్లకుండా పంచర్ షాప్లో కనపడలే, మెకానిక్ షాప్లో కనపడలే. ఎందుకు తెలుసు? అందరు స్కూల్లో ఉన్నారు. ఎందుకున్నారు? 75% అటెండెన్స్ వస్తే అక్కడ 15,000 పడుతుంది. చూసారా? ఏంటంటే పేదరిక నిర్మూలన అన్నది అది ఒక పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత పవర్ఫుల్ విజన్ అంటే అది. చంద్రబాబు నాయుడు విజనరీ అంటుంటాడు కదా, ఆయన విజనరీ అంటే మీనింగే తెలియదు. ఆయన విజనరీ అని ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ విజనరీ, ఐ విజువలైజ్ ద థింగ్స్ అంట. విజువలైజ్ ద థింగ్స్ కాదు విజనరీ డెఫినేషన్. విజనరీ డెఫినేషన్ అంటే ముందు చూపుతో ఈరోజు నువ్వు మొక్క వేస్తే 10-15 సంవత్సరాల తర్వాత అది అతనికి మంచి జరగాలి. అమ్మ ఒడి లాంటి ఆ కాన్సెప్ట్ నాకు తెలిసి ఇండియాలో ఎవరు చేసలేరు. దాన్ని తొక్కేశారు ఇప్పుడు. అదంతా ఇప్పుడు ఇదైపోయింది. సో ఇది ఉపాధి అంటే వెంటనే ఉద్యోగాలు. ఇప్పుడు ఒక రైతు కూలి ఇస్తున్నారు కదా, తల్లికి వందనం ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇచ్చారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. ఎంత బడ్జెట్ ఎంత రిలీజ్? 3/4 ఎగ్గొట్టి 1/4 ఇచ్చారు బడ్జెట్. ఏది జరగట్లే, అందరికి తెలిసిన విషయమే. సిలిండర్లు లేవు, ఆడబిడ్డ నిధి లేదు, మీ దాంట్లో నెల కరెంటు బిల్లు ఎక్కువ వస్తే అమ్మఒడి కట్ చేశారు. మీ దాంట్లో మీ ప్రభుత్వంలో కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో, పండగలో, పబ్బాలు జరిగినప్పుడు కొంత కరెంట్ ఎక్కువ కాలుస్తారు. బంధువులు వచ్చి ఉంటారు, ఎక్కువగా లైట్లు ఎక్కువ వేసి ఉంటారు, టీవీలు ఎక్కువ వాడి ఉంటారు, ఒకవేళ హీటర్ పెట్టుకుంటారు. చలికాలంలో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆ నెల కట్, ఇంకా మీకు లేదు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మీకు కట్. అటువంటి కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు సక్సెస్ అయ్యా, ఈయన మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 సక్సెస్ అయిందా 18 నెలల్లో? మీరే చెప్పండి. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి పాలసీస్ తోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 4th టైం సీఎం. ఎప్పుడైనా చేశారు ఇట్లాంటివి? సో ఇంకా టైం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 3 సంవత్సరాలే ఆయనకి ఇచ్చిన టైం. 3 సంవత్సరాలు ఎంత చేయాలో అంత చేశారు. ఎంత చెయ్యాలో ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి చీఫ్ మినిస్టర్ చూశారు. నరేంద్ర మోడీ గారు కూడా చూశారు. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 6 టైమ్స్ సీఎంగా అయ్యే అవకాశం ఉంది. ఈసారి 29లో గెలిచిన తర్వాత ఆయన చేసే రిఫార్మ్స్ తోటి ప్రతిసారి ఆయన గెలుస్తారు. అంతేనంటారా? అంతే. ఏం బయట చూస్తే పార్టీ ఎక్కడండి, పార్టీలో ముఠామేస్త్రీలు ఎక్కువైపోయారు. రాళ్ళెత్తే కూలీలే కనిపించడం లేదు, అంతా ముఠామేస్త్రీలు అయిపోయినారు. రాళ్ళెత్తే కూలీలు లేకోకుండా పార్టీ ఎక్కడ గెలుస్తుంది అని అంటున్నారు వీళ్ళు. అన్నీ ఉత్త గాలి మాటలు. తెలుసు కదా పార్టీ సంస్థాగతంగా ఎలా డెవలప్ అవుతుంది. ఆయన ఎంత ఇప్పుడు కొత్తగా ఆయన ఫస్ట్ నుంచి మాకు ఒక 6 నెలలు వదిలిన తర్వాత 6 నెలల నుంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాడా. సూపర్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. 10 టైమ్స్ కలిసి 1-to-1 కలిసారు. 1-to-1 లేదు, 1-to-1 కలిసే పరిస్థితి లేదు. అంత బిజీ కాదు. ఆయనకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎందుకు ఆయన పోయి పని చేయండి అంటే చేస్తాం అంతే. అవసరం రాలేదు, అవసరం వచ్చిన రోజు కలుస్తాం. ఇప్పటివరకు ఏం అంత సాఫీగా ఉంది. ఎట్లా అధికారం మన చేతిలో లేదు. ఆయన చెప్పింది చేయడము, ప్రజల్లో ఉండడము, జనాలకి ఏం కావాలో నోట్ చేసుకోవడము, వీలైనంత ధర్నాలు చేయడము, వీలైనంత ప్రతిపక్ష హోదాలో వాళ్ళని ఇచ్చేయడము,
అది చేసుకుంటా ఉన్నాం. 2027 ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రానున్నారు పాదయాత్ర ద్వారా. పాదయాత్ర పాల్గొంటారు. ఇంకా అది ఇంకా ఆ ప్రభంజనం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు క్రేజ్ చూసారు ఎట్లా వస్తున్నారు జనాలు. ఇంకా అది మనం ఊహించని విధంగా జనాలు వస్తారు. సిద్ధం సభలు కూడా అలాగే అనుకున్నారు. సిద్ధం సభలు కూడా జరిగింది. ఇంకా సూపర్ సక్సెస్ సిద్ధం సభ నేను చెప్తున్నా. కానీ ఏమైంది? సిద్ధం సభ జరిగి మా ఎలక్షనీరింగ్ మేము చూసి మా పోలింగ్ మేము చూసుకొని ఓడిపోయామంటేనే ఈవీఎం అంటాను నేను. మీకు అర్థం కావడం ఫైనల్ గా ఏం చెప్పదలుచు? ఫైనల్ గా అంత మంచి ఎందుకు వస్తారు చెప్పు? ఓటు వేయకపోతే వస్తారా? కరెక్ట్. నువ్వు లారీలు పెట్టినా బస్సులు పెట్టినా పోరావే ఎందుకు వస్తావు? వాళ్ళకి ఎవరైనా వచ్చారా? వాళ్ళు దిగిందప్పుడు 3.5 years దగ్గర దిగారు. ఇది 19 ఓడిపోయినాక గెలిచారు అంటేనే అనుకున్నాను. వాళ్ళు ఎలక్షన్స్కు ముందు దగ్గర అలా క్యాంపెయిన్ చేసి మాయమైపోయారు. ఫైనల్గా ఏమన్నారు? వాళ్ళ లీడర్సే నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ వస్తుందబ్బా అనుకోరు. ఇది కూడా వాళ్ళ నమ్మకం రాలే. ఇది గెలిచిన తర్వాత నిజంగా గెలిచామా అని మనం అని. సో పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటారా ఖచ్చితంగా? తప్పకుండా 2029లో ఖచ్చితంగా నియోజకవర్గం ఇంకా నా ప్రజలు మీ అడ్డా గెలిచినా గెలవకపోయినా వాళ్ళతోనే ఉంటాం. అంతే. వాళ్ళకే సేవ చేస్తుంటాం. ఏం చెప్పబోతున్నారు నందికొట్కూరు నందికొట్కూరు ప్రజలతో నేను మిళితమైపోయినాను. కంప్లీట్గా నందికొట్కూరు ప్రజల కోసమే ఉంటాము. గెలిచినా గెలవకపోయినా నన్ను నమ్ముకున్న నా ప్రజలందరికీ నేను ఒక లీడర్గా ఉంటాను. తప్పకుండా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేను కలిసి ఫ్యూచర్లో నందికొట్కూరు రూపం కంప్లీట్గా మార్చాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా సార్. ఈరోజు ఏదైతే మా కెమెరాల ముందు చెప్పారో అది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేగా మీకు అవకాశం వచ్చి మీరు గెలిస్తే మీ పార్టీ అధికారంలోకి వస్తే అది తూచా తప్పకుండా పాటిస్తారని నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే.